Praise the Lord. Look at all those good looking people. Yes, sir. Praise Lord, sir. Praise Praise Lord. Praise the Lord. I'm just glad to see they got Manahor in the back. నాకు సరిగా ఆ మనోహర్ గారు వెనకాల కూర్చుండో నాకు కనపడపోవడం నాకు బాధగా ఉంది. ఆయన చూస్తే నేను చెప్పడం చాలా ఇష్టం నాకు. And look at Pastor David, all of those people. అలాగే మరి పాస్టర్ డేవిడ్ గారు అలాగే వారందరూ మరి మరి ఆ యొక్క మీటింగ్ లో జాయిన్ అయ్యారు. చాలా వందనాలు. Oh, beautiful Janahar. అలాగే జనార్దన్ గారు మరి జాయిన్ అయ్యారు. జనార్దన్ గారు కూడా వందనాలు. Laka. Sudan. మరి ఇంకా చాలా మంది మరి సదాన్ గారు జాయిన్ అయ్యారు. ఆమస్ గారు జాయిన్ అయ్యారు. కృష్ణ చంద్రశేఖర్ గారు, లంకా కృష్ణ గారికి ప్రత్యేకమైన వందనాలు. Y'all need to come up with Joe and John and Paul and Jimmy so I can pronounce your names. మీరందరూ కూడా మీ పేర్లు మార్చేసుకోండి. జాన్ అని గాని, జో అని గాని, జిమ్మీ అని గాని పెట్టుకోండి. నేను చాలా ఈజీగా పలకడానికి ఉంటది. మీ పేర్లు పలకడం కష్టంగా ఉంది నాకు. Yes, sir. I tell you, God is so good to all of us. మన జీవితంలో మరి దేవుడు ఎంతో గొప్పవాడు. ఆయన మనకి ఎంతో మరి సహాయం చేస్తున్నటువంటి దేవుడు అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. We have March, April, May, June, July, August, September, October. Y'all know what that month means, don't you? మరి ఇంకా మనం అక్టోబర్ కి మరి మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అంటే ఇంకా 8వ నెలలో మళ్ళీ మీ మధ్యలో ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. I'm coming to see you. మరి దేవుడు నన్ను మరలా మిమ్మల్ని మీ మధ్యలో పంపించి మిమ్మల్ని చూడడానికి దేవుడు పంపిస్తున్నాడు అంటే నేను దేవునికి ఎంతగానో స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. And then we go October, November, December, January. I'm coming to see you. మరి అక్టోబర్ అయిన తర్వాత నవంబరు, డిసెంబరు, జనవరి, మరి డిసెంబర్ లో ఈ 3 నెలల్లో మళ్ళా తిరిగి 10వ నెలలో కూడా మీ మధ్యలో నేను ఉండడానికి మరి నేను ఇష్టపడతా ఉన్నాను. అదంతా అద్భుతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. Hallelujah. Praise the Lord. Hallelujah. I tell you, I don't know if I can wait 10 months. 8 months. మరి నాకు తెలీదు మరి 8 నెలల్లో మరి ఇవన్నీ కూడా నేను చేయగలనా లేదా, మరి ప్రభు సహాయం కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. I guess we'll just have to meet twice a week until then. How about that? మరి ఈ విధంగా నేను వారానికి 2 సార్లు మరి మీ మధ్యలోనికి వస్తున్నాను. అలాగే సంవత్సరంలో 2 సార్లు రావడానికి కూడా ప్రభు నాకు కృప ఇచ్చేలాగానే మీరు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. But I can promise you one thing. My singing will not get better. మరి ఒకటి మాత్రం నేను చెప్పగలను, నేనైతే సరిగా పాడలేను. నన్ను ఎవరు కూడా దయచేసి పాడమని అడగండి. ఒకవేళ నేను పాడానంటే మీరు ఇష్టపడలేరు. The only time I'm going to be able to sing it like Amos does and some of the rest of you is when I get to heaven. మరి ఒక్కొక్కసారి నేను పడుకున్నప్పుడు ఏదో అలా కూని రాగాలు తీస్తా ఉంటాను అలాగా అనుకోకుండా. అలాగే మరి ఆమోస్ గారు కూడా అలాగే ఒక్కోసారి, ఆమోస్ గారు అంత బాగా నేను పాడలేను కానీ ఏదో అలాగా కూని రాగాలు మాత్రం తీస్తా ఉంటాను. Of course, when I get to heaven, I'm going to acquire what I think I look like today is tall, dark, wide shoulders and handsome. మరి నేను పరలోకి వెళ్ళిన తర్వాత అక్కడ దేవదూతలతో కూడా నేను పాడతాను. అక్కడ వాళ్ళేమో దేవదూతలు చాలా బలంగా, ఎత్తుగా, చాలా చాలా బలమైన కండలు కలిగి వారు పెద్ద పెద్ద కత్తులు పట్టుకుని ఉంటారేమో అని నేను అనుకుంటాను అక్కడ. And you will walk up to me in heaven and you're going to say, Steve, I thought you were a little short, fat guy. మరి అక్కడ మీరు ఒకవేళ నన్ను చూస్తే మరి మీరు అప్పుడు అంటారు, మరి స్టీవ్ గారు మరి మీరేంటి మీరు ఒక లావుగా మరి పొట్టిగా ఉన్నారు మీరు అన్నట్టుగా అంటారు. వాళ్ళ ముందు నేను పొట్టిగా కనపడతాను మీకు. And then I'm going to tell you I was down there, but this is how God sees me. Tall, good looking, wide shoulders.
మరి ఆ సమయంలో మరి ఒకవేళ నేను అలాగా ప్రభు ఆ పరలోకానికి వెళ్ళిన తర్వాత నేను కూడా ఒక గొప్ప దేవదూతలాగా మారిపోయి మరి మీరు గుర్తుపట్టలేని వాడిగా నేను ఉంటాను. అప్పుడు కూడా నేను ఒకవేళ మీరు పొట్టిగా ఉండేవారు కదా అని అడిగితే Monroe, mute. మరి Please mute. నేను పుట్టివాడినే ఉంటానని మీరు అనుకోకండి. But I say all that in jest, but I want you to know that God looks at every one of us as tall, wide shoulders like Saul had, but with a heart like Peter had. మరి ఆ దేవుడు మనందరం కూడా మరి ఆ యొక్క సౌలు రాజు ఎలాగైతే మరి పొడుగ్గా మరి బలమైన కండలు ఆ యొక్క బలమైన భుజాలు కలిగిన వాడుగా ఉన్నాడో అలాగే మనం ఆత్మీయ స్థితిలో మనం ఉండాలని, అలాగే మన హృదయ స్థితి ఆ యొక్క పౌలు గారు కలిగినటువంటి మరి ఆ యొక్క లోబడేటువంటి విధంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. He sees every one of us as a mighty, mighty warrior for him. మరి మనలో ప్రతి ఒక్కరిని కూడా మరి ఆయన కొరకు పనిచేసే బలమైన యోధులుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. He sees us with no faults. He sees us with strength and wisdom and knowledge. మరి ఆయన మరి మనలో ప్రతిదీ కూడా మరి ఆ యొక్క చక్కని ఆలోచన, మరి జ్ఞానము, తెలివి ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నటువంటి దేవుడు. I don't know what Manahor gave me, but he gave me a running nose for 2 months now. మరి నేను ఇండియా వచ్చినప్పుడు మనోహర్ గారు నాకు ఏమి ఇచ్చారో నాకు తెలియదు, కానీ ఇంకా నా జలుబు తగ్గట్లేదు. మనోహర్ గారు మరి మీరు ఏం తాగిచ్చారో తెలియట్లేదు. Oh, it's nothing, but it just drips. What'd he say? Vicks, cough drop. You take cough drop. Yes. I'm down to 1. Yes, sir. Oh, I tell you, it's good to see y'all this morning. మరి ఈ ఉదయ కాలం మరి మిమ్మల్ని అందరినీ చూడటం అనేటువంటిది నేను ఎంతో ఆనందిస్తా ఉన్నాను. I have came to Mississippi last Sunday and I've been working all week. మరి పోయిన ఆదివారం మిసిసిపి అనే వేరే ప్రాంతానికి నేను వచ్చాను. మరి ఈ వారం అంతా నేను ఇక్కడ పనిచేస్తా ఉన్నాను. I have asked the Lord for 30 years, why am I still working and doing tax returns and dealing with people like I do? మరి 30 సంవత్సరాలుగా నేను ప్రభువుని అడుగుతా ఉన్నాను, నేను ఎందుకు మరి ఆ యొక్క ట్యాక్స్లు మరి నా పని నేను చేసుకుంటూ మరి నా జీవనోపాధి నేను డబ్బులు సంపాదిస్తూ మరి నేను వృద్ధాప్యంలోకి వచ్చినా కూడా నేను ఎందుకు చేయాలి అని నేను అడిగేవాడిని. And he keeps telling me, says, you see people that will never darken the door of a church. మరి ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, మరి ప్రజలైనటువంటి వారు నీ దగ్గరికి వచ్చినప్పుడు వారు మరి సంఘంలో మరి చురుకైన వారిగా సరైన విధంగా దేవుని ఆరాధించే వారుగా ఉండడానికి నీ దగ్గరికి వచ్చిన వారందరికీ కూడా నువ్వు చెప్పడానికి ఇది ఒక అవకాశం అని నాతో చెప్పేటువంటి వారు. You see people that are struggling in their life, some that are Christians but can't grasp how much God loves them. మరి చాలా మంది క్రైస్తవులు దేవుడు వారిని ఎంతగా ప్రేమిస్తున్నారో వారికి సరిగా అర్థం కాక మరి వారు మరి తప్పిపోతున్నారు అనేటువంటి విషయాన్ని నువ్వు వారికి తెలియజేయాలి. దేవుని ప్రేమ గురించి వారితో నువ్వు మాట్లాడాలి. అందుకనే నిన్ను ఆ పనిలో కొనసాగమంటున్నాను అని ఆయన నాతో చాలా సార్లు చెప్పారు. And he told me, said, you encourage them, you love them, and you keep pouring Jesus into them. మరి ఆయన నాకు చెప్పినటువంటి విషయం ఏంటంటే, నీ దగ్గరికి వచ్చినటువంటి ఆ క్లయింట్స్ అందరితో కూడా నా ప్రేమను గురించి వారికి జ్ఞాపకం చేసి వారిని ఆదరించి వారిని బలపరిచి ధైర్యపరిచి నీవు తిరిగి యేసయ్య వైపు వారు స్థిరముగా నిలబడి బలపరచబడే విధంగా నువ్వు కార్యం చేయాలి అని వారు అదే యేసయ్య నాతో చెప్తా ఉండేటువంటి వారు. And so what he's called me to do in this CPA office is the same as he's called every one of you to do. Love people, encourage people, put your arms around them, tell them about Jesus. మరి అలాగైతే నేను మరి మరి సిపిఏ ఆఫీసు మరి నా వేరొక
ఆ ప్రాంతంలో నేను పెట్టుకుని ఎలాగైతే దేవుని ప్రేమను నా ఆఫీస్కి వచ్చే వారందరూ కూడా నేను తెలియజేస్తున్నానో, అలాగే మీరు కూడా మీరు చేసే పనిలో, ప్రాంతంలో, మరి అలాగే మీరు గ్రామాల్లో, మీ యొక్క పట్టణాల్లో, మీ సంఘాల్లో మీరు కూడా అలాగే దేవుని ప్రేమను పంచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I look at Jezreel and I know that she's there in her government position, being a nurse or whatever you do, taking care of people. And it's hard sometimes to be bold in your faith. మరి ఇక్కడ సహోదరి గారు మరి ఉన్నారు. ఆవిడ జెరుస గారు ఉన్నారు. మరి ఆవిడ గవర్నమెంట్ జాబ్ చేస్తా ఉన్నారు. మరి ఆ గవర్నమెంట్ జాబ్ లో మరి ఆ యొక్క ఎంతో మరి నర్స్ గా మరి ఆమె ఏం చేస్తున్న హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు అలాగే ఆమె కూడా ఎంతో మందికి ధైర్యంగా దేవుని సువార్తను ప్రకటిస్తా ఉంటారు అని నేను ఆశపడతా ఉన్నాను. But you don't have to tell everybody about Jesus. You just let the love flow through you. మరి మనం అందరూ కూడా యేసు ప్రభువుని గురించి మనం వారికి మన నోటితో మనం చెప్పనవసరం లేదు, కానీ మనం వారిని ప్రేమించడం ద్వారా, మనం వారిని ఆదరించడం ద్వారా దేవుని యొక్క ప్రేమను వారు చూపించొచ్చు. వారు మన ప్రేమను బట్టి వారు దేవుని గురించి వారు ఇంకా బాగా తెలుసుకుంటారు. As Jochen and Manahor and whoever was with us would go across the street to get coffee in the mornings. మరి ఆ యొక్క జాకిన్ గారు, మనోహర్ గారు మరి మేమందరం కలిసి ఆ యొక్క ఉదయమే కాఫీ తాగడానికి ఒక హోటల్ కి వెళ్ళేవాళ్ళం. You just don't walk up to the counter and say, "Give me a cup of coffee." మనం ఏదో తలగా కిందకు ఉంచుకుని మరి నెమ్మదిగా ఎవరిని చూడకుండా సీక్రెట్ గా వెళ్ళిపోయి నాకు కాఫీ ఇవ్వండి అని తాగేస్తే దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. You walk up there saying, "Good morning, brother. Good morning, sister. How are you?" మరి మనం అలాగా కాఫీ తాగడానికి వెళ్ళినప్పుడు కూడా మనం ఆ యొక్క మరి చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో మనం మాట్లాడాలి. మరి బాగున్నారా, మరి మీకు మరి మీరు ఈ రోజు మరి ఎలా ఉంది మీ జీవితం, దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని కనిపించిన వారు అందరినీ కూడా మనం గుడ్ మార్నింగ్ బాగున్నారా అని మనం మాట్లాడుతా పలకరిస్తా వెళ్ళాలి. And then while they're getting your cup of coffee, you say, "I hope you're going to have a beautiful day today." మరి అయితే మనకి కాఫీ తీసుకొచ్చేటువంటి ఆ యొక్క హోటల్లో ఉన్నటువంటి వారికి కూడా మరి వారితో కూడా మనం చెప్పాలి, ఈ రోజు మరి మీరు ఆ యొక్క దేవుడు మీకు చక్కని ఆ యొక్క రోజునిచ్చారు, మరి మీరు చాలా దీవించబడ్డారు, ఆ యొక్క దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని వారికి చెప్పాలి. Did you know that God created this day for us? మరి ఆ యొక్క మీకు తెలుసా, మరి ఆ యొక్క దేవుడు మరి ఆయన మనల్ని సృజించినప్పుడు ఆయన కొరకు మనం ఆనందించేవారుగా ఉండాలని ఆయన కలుగజేశారు. Did you know that it's raining out there and it is beautiful because it's raining? మరి ఆ యొక్క బయట ఒక్కొక్కసారి ఆ వర్షం రావచ్చు, అయినప్పటికీ కూడా ఆ వర్షం ద్వారా కూడా ఆ వర్షం కూడా ఎంతో అందంగా ఉంటది. దేవుని సృష్టిలో ప్రతిది కూడా అందంగా ఉంటది. I mean, we have got to love people no matter who they are or what they are. మరి మనం చేయవలసింది ఏంటంటే, మనము ఆ ప్రజలు ఎవరైనప్పటికీ కూడా మనం వారిని ప్రేమించే వారుగా ఉండాలి. వారు ఎలాంటి వారైనా, ఎక్కడి వారైనా, వారు ఆ యొక్క మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా మనం మాత్రం వాళ్ళని ప్రేమించే వాళ్ళుగా, దేవుని ప్రేమ చూపించే వారుగా ఉండాలి. And all these beggars that come up to us and wanting a little bit of change, I don't have any change, but I'll tell you about my Jesus. ఒకవేళ మీ దగ్గరికి ఎవరన్నా డబ్బులు ఇవ్వమని వారు మీ దగ్గరకు వచ్చి, అయ్యా కొంచెం డబ్బులు ఇవ్వండి అని ఆ పేదవారు ఎవరన్నా వచ్చి అడిగినప్పుడు మీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, అయితే నా దగ్గర డబ్బులు లేవు కానీ నా దగ్గర యేసయ్య ఉన్నాడు, యేసయ్య గురించి నేను చెప్తానని యేసయ్య గురించి వారికి చెప్పొచ్చు. And when I was thinking this morning about all the wonderful things that God is doing for us. మరి ఈ రోజు మరి ప్రభువు మనందరి జీవితాల్లో చేసినటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి విషయాలు మరి నేను ఆలోచిస్తా ఉన్నానండి. Before we go to the scripture, I got another story. This Wednesday, I had a friend and client come in for me to do his tax return. మరి ఈ యొక్క బుధవారము అయ్యగారి యొక్క స్నేహితుడు మరి అయ్యగారి దగ్గరకు వచ్చి మరి ట్యాక్స్ చేయించుకోవడానికి అయ్యగారిని కలిశారు. And he and I have been friends for 40 years. మరి అయ్యగారు మరి అయ్యగారు 40 సంవత్సరాల నుంచి వారు స్నేహితులుగా ఉండేటువంటి వారు. And he is a strong Christian, but he has lost faith in the church. మరి ఆయన ఎంతో బలమైనటువంటి ఆ యొక్క విశ్వాసిగా ఉండేటువంటి వారు, సంఘంలో బలమైనటువంటి ఆ యొక్క విశ్వాసిగా ఉంటూ ఆయన కొన్ని రోజులకి ఆయన మరి
ఆ యొక్క పడిపోయినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. So he loves to hear about each one of you and the ministry that's going on in India. మరి ఆ యొక్క మరి భారతదేశంలో జరుగుతున్న పరిచర్య గురించి అలాగే మీ అందరి గురించి మరి నా స్నేహితునితో నేను చెప్పాను. And so I'm telling him about what we're doing and how we're coordinating things and going to new areas and preaching the gospel with you. మరి ఎలాగా మనం భారతదేశంలోకి వెళ్తున్నాం, ఎలాగా కొత్త కొత్త ప్రాంతాలకు మనం వెళ్తున్నాం, ఎలాగా దేవుని యొక్క మాటలు వాళ్ళకి తెలియజేస్తున్నాం, ఎలాగా మరి వారందరినీ కూడా ఆదరిస్తున్నాం, ప్రేమిస్తున్నాం అనే విషయాలన్నీ కూడా నేను వారితో చెప్పాను. And how we're going to buy some projectors and some screens so that you can have your churches come in and be able to see the Zoom meetings in big pictures. మరి ఎలాగా మరి ఆ యొక్క దైవజనులు మరి ఆ యొక్క ప్రొజెక్టర్లు కొని, ఆ యొక్క సౌండ్ బాక్సులు కొని, స్క్రీన్ పెట్టి, ఆ యొక్క జూమ్ మీటింగ్లు, ఆన్లైన్ మీటింగ్లు మరి మీ సంఘం వారందరూ కూడా మీరు ఎలా చూపించాలి అనేటువంటి విషయాన్ని కూడా మరి ఆయనతో నేను పంచుకున్నాను. And he came back in yesterday afternoon. He said, I need to see Steve for 1 minute. మరి ఆయనకు మరి చెప్పాను. మరి బుధవారం నాడు ఆయన చెప్పిన తర్వాత ఆయన వెళ్ళిపోయి మళ్ళా నిన్న సాయంత్రం నా దగ్గరకు వచ్చి, నీతో కొద్దిసేపు నేను మాట్లాడాలయ్యా, మరి కొంచెం సమయం ఉందా, 1 నిమిషం నీతో మాట్లాడతానని చెప్పారు. He said it finally sank into my heart what's happening with you pastors and the other people in India. మరి మరి నీవు చెప్పిన విషయాలన్నీ కూడా నేను అర్థం చేసుకున్న తర్వాత నా హృదయము ఎంతో తాకపడింది. మరి నేను నీ పని కొరకు నేను చాలా బాగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచాడు అనే విషయాన్ని ఆయన చెప్పారు. He finally saw that each of you, the group of us, love the Lord and want to see people get saved. మరి ఆ యొక్క మన యొక్క మరి మీటింగ్ లో ఉన్నటువంటి వారందరూ కూడా మరి దేవుని ఎంతగానో ప్రేమించాలని, దేవుని ప్రేమను ఇతరులకు తెలియజేయాలని వారు ఎంతో తపన పడతా ఉన్నారు, ఎంతో ప్రయాసపడతా ఉన్నారు అనేటువంటిది ఆయన గమనించారు. And he handed me a check for $1,000. మరి ఆయన మరి ఆ యొక్క దేవుని పరిచర్య భారతదేశంలో జరగడానికి ఆయన ఇంచుమించు $1,00,000 మరి అయ్యగారికి మరి జరిగించమని ఇచ్చారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. That's enough, should be, for us to buy 4 projectors and screens. మరి ఆ యొక్క మరి ఆ డబ్బులు మరి 4 ఆ యొక్క ప్రొజెక్టర్లు, స్క్రీన్లు కొనడానికి అన్నట్టుగా అవి సరిపోతాయి అనేటువంటిది నా ఆలోచన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. So you are praying for people in the United States to catch the vision. And I believe more are going to catch it as we go forward. మరి ఆ విధంగా మరి మీరు కూడా మరి ఇంకా అనేక మంది ఆ యొక్క దేవుని యొక్క ఆ పరిచర్య గురించి వారు తెలుసుకొని అనేక మంది ఆ యొక్క దేవుని పరిచర్యకి ఆ యొక్క సహాయం చేసే వారిగా వారు ఉండాలి అనేటువంటిది మీరు ఆ యొక్క ప్రార్థన చేయాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. They're going to realize that not any of this money goes into my pocket. It all goes to the ministry in India. మరి వారికి తెలుసు, మరి వారు ఇచ్చేటువంటి ఆ డబ్బులు అనేటువంటివి నా జోబులోకి వెళ్ళవు, అన్ని కూడా దేవుని యొక్క పరిచర్యలోకే వాడతాను అనేటువంటిది వారు నమ్ముతున్నారు. కాబట్టే మరి ఆ యొక్క నాకు వారు నమ్మకంగా దేవుని పరిచర్యకు వారు సహాయం చేస్తా ఉన్నారు. And so I want us to look in Luke chapter 6 this morning. మరి ఉదయంలో మరి ఆ యొక్క లూకాసు వార్త 6వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు చూడాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. And this is where Jesus was preaching on the Mount of Olives. They call it the Sermon on the Mount. మరి అక్కడ ఒలివల తోటలో మరి ఆయన మరి ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క కొండ మీద ఆయన ప్రసంగం చేశారు అని అంటారు. మరి కొండ మీద ప్రసంగం అని కూడా కొంతమంది అంటారు. And it's talking about us building on the right foundation. This is verse 46. మరి ఇక్కడ 6వ అధ్యాయము 46వ వచనంలో ఆయన చెప్తున్నారు కదా, మరి మా ఇల్లు కట్టడం ఎప్పుడు కూడా మంచి ఆ యొక్క పునాది మీద మరి కట్టాలి అని ఆయన మనకు తెలియజేస్తా ఉన్నారు. Read 46 through the end of the chapter.
మరి ఆ యొక్క లూకాసు వార్త 6వ అధ్యాయము 46 నుంచి 49 వరకు మనం చదువుకుందామండి. నేను చెప్పు మాట ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు ఎవని పోలియుండునో మీకు తెలియచేతును. వాడు ఇల్లు కట్టవలెనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. మరలా వచ్చి మరలా వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద పడగొట్టినప్పుడు అది బాగుగా కట్టబడినందున దానికి కదిలింపలేకపోయెను. అయితే నా మాటలు వినియు చేయువాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాణ్ణి పోలి ఉండును. ప్రవాహము దాని మీదకి వడిగా కొట్టగా అది కూలిపడెను. ఆ ఇంటి పాటు గొప్పది అని చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. And of course, now he's not talking about building a physical church. He's not talking about that kind of foundation. మరి ఇక్కడ ఆ యొక్క ఏదో బాహ్య సంబంధంగా ఉన్నటువంటి ఆ యొక్క ఆ కట్టడ గురించి ఏదో ఆ సంఘం గురించి ఏదో మరి కట్టడం గురించి ఆయన మాట్లాడతలేదు అనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. He is talking strictly about our faith. మరి ఆయన మరి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు మన విశ్వాసాన్ని ఎలా కట్టుకోవాలి అనేటువంటి మన విశ్వాసం గురించి ఎలా కట్టుకోవాలనే మాటలు ఇక్కడ మనకి చెప్తా ఉన్నారు. And this walks hand in hand with how we've talked about trusting the Holy Spirit and talking to the Holy Spirit and allowing Him to guide our steps. మరి అలాగే మరి మనం ఎలాగా మరి దేవుణ్ణి హత్తుకుని మనం జీవించాలి, మరి ఆయనతో కలిసి అడుగులో అడుగు వేసుకుంటూ ఎలాగ మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాలు ఆయన మనకి నేర్పిస్తూ ఆయన మనల్ని ముందుకు నడిపిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. And no, I'm not pouring water into my coffee, okay? మరి మీరు తెలుసుకోండి, నేను వేరే గ్లాసులో నీళ్లు పోసుకుంటాను, కాఫీ కప్ లో పోసుకుంటలేదు. మీరేం కంగారు పడదు. This is not India coffee. It is a sad substitute. మరి మీ భారతదేశంలో ఉన్నట్టుగా చాలా రుచికరమైనటువంటి కాఫీ నాకు ఇక్కడ దొరకట్లేదు, కానీ ఏదో పౌడర్ కలిపేసి నాకు ఇక్కడ కాఫీ ఇచ్చారు. అది అసలు నాకు నచ్చలేదు. మీ భారతదేశంలో కాఫీ అంటే నాకు చాలా ఇష్టం. I think I'm going to have to get Nisi to come to the United States to teach how to make Indian coffee. మా మేనకోళ్ళ గారు అక్కడ ఉన్నారు. మరి ఆ మేనకోళ్ళ గారు మరి అమెరికా దేశానికి ఒకసారి వచ్చి కాఫీ ఎలా పెట్టాలో చెప్తే మరి ఆవిడ దగ్గర నేర్చుకుని అదే కాఫీ నేను చేసుకుందామని అనుకుంటున్నాను. మా మేనకోళ్ళకి ఇచ్చిన కాఫీ నాకు చాలా ఇష్టం. I may could find her an American husband, but I don't think there's any worthy enough to have her as their wife. మరి మరి అంత చక్కని మరి ఆ రుచికరమైన కాఫీ చేసేటువంటి ఆ స్త్రీ ఆ యొక్క యువతికి చక్కని భాగస్వామి మరి భారతదేశంలోనే మరి ఆ యొక్క దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. Is that right, Amos? Yes, yes sir. Sad substitute for coffee. మరి నాకు ఇచ్చినటువంటి ఆ కాఫీలో అది అసలు కాఫీ లాగే లేదు, ఏదేదో పౌడర్ వేసి ఇచ్చేసారు. నాకు అసలు నచ్చట్లేదు అది. And this first verse in 46, I mean, that hits me right between the eyes. మరి ఆ యొక్క మరి 46వ అధ్యాయం 46వ వచనంలో మొట్టమొదటి ఆ యొక్క వచనాన్ని మనం చదివినప్పుడు, Steve, why do you call me Jesus, Lord, Lord, but don't do what I say? మరి ఆయన మరి ఆ మాట వచనము మరి అయ్యగారితోనే ఈ వచనము మాట్లాడినట్లుగా అనిపించింది. ఆయన అంటున్నారు కదా, మరి ఆ యొక్క మరి ఇదిగో స్టీవ్, మరి నువ్వు అత్తమాట ప్రభువా ప్రభువా అని మరి పిలుస్తావు, గాని నా మాట ప్రకారం నువ్వు చెయ్యేంటి అని ఆయన అయ్యగారితోనే మాట్లాడినట్లుగా ఆ వాక్యం అనిపించిందండి. Why aren't you praying to the Holy Spirit and reading the scriptures and putting that in practice with the Holy Spirit's help? మరి నీ వాక్యం చదువుతా ఉన్నావు, వాక్యాన్ని మరి ప్రకారంగా నువ్వు అనుసరిస్తూ దాన్ని అవలంబిస్తూ మరి పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు నడవాల్సి ఉండగా నువ్వు అలా నడుస్తున్నావా లేదా అని ప్రశ్నించినట్లుగా వాక్యం నాకు అనిపించిందండి. Why are we trying to do things on our own?
మరి అప్పుడు నాకు మరి నాకు ఆలోచన వచ్చింది. ఎందుకు మనము దేవుని యొక్క చిత్త ప్రకారం కాకుండా పరిశుద్ధాత్మ నడిపించిన విధానంలో కాకుండా మనం ఎందుకు మన సొంత ఆలోచన ప్రకారం మనం పనులు చేస్తాము అని నేను దాని గురించి కొంచెం సేపు ఆలోచించి బాధపడ్డాను. Every one of us have focused on the material things, the buildings, the money, the support, earthly things before trusting God. మరి ఆ యొక్క మనలో ప్రతి ఒక్కరూ మానవులైనటువంటి వారు ఎందుచేత మరి భూ సంబంధమైనటువంటి ఆ యొక్క మరి భవనాలు కట్టాలి, లేదంటే సహాయం చేయాలి, మరి ధన సహాయం చేయాలి, మరి ఏదైనా వస్తువులు కొనివ్వాలి అనేటువంటి వాటి మీద ఎందుకు ప్రజలు ఆలోచిస్తున్నారు, వాటికంటే విలువైన దేవుని గురించి ఎందుకు ఆలోచించట్లేదు అనేటువంటిది నాకు ఆలోచన వచ్చింది. Every one of us have asked somebody else to help us do something, build something, buy something, do something, but we're not asking God. మరి ప్రతి ఒక్కరం కూడా మరి ఏదో ఒకసారి మరి మాకు ఇది కట్టండి, మరి ఈ విధంగా మాకు సహాయం చేయండి, మరి అని ధన సహాయం చేయండి అని అడుగుతా ఉంటారు, కానీ మనుషుల్ని అడుగుతారు, కానీ దేవుణ్ణి ఎందుకు అడగరు అనేటువంటిది మనకి ఇక్కడ ప్రశ్న వస్తుంది. And this isn't for you, it's for me. మరి ఈ ఒక్క వాక్యము మరి మరి మీకు మరి అలాగే బోధిస్తున్నటువంటి నేను కూడా ప్రజలైనటువంటి వారి దగ్గరికి మరి వెళ్తా ఉంటాను ఎప్పుడన్నా మరి నాకు డబ్బులు అవసరమైనప్పుడు. Where I become the opposite of asking. I get tired of rejection of people just, oh no, I can't give to that. మరి ఆ విధంగా మరి నేను అడిగిన తర్వాత మరి వాళ్ళు అంటా ఉంటారు కదా, ఇదిగో నేను నా దగ్గర లేవు, నేను ఇవ్వలేను అని చెప్పినప్పుడు చెప్పి ఆ తర్వాత చెప్పేంత వరకు కూడా నేను వారు ఇస్తారనే ఆశతోనే ఉంటాను. వాళ్ళ మాట చెప్పిన తర్వాత నేను బాధపడతా ఉంటాను. So instead of keep asking people for stuff, I just quit and just say, I'm not going to ask anybody anymore to support this ministry. మరి అలాగే నేను ఆ రోజు నుంచి కూడా నిర్ణయం తీసుకున్నది ఏంటంటే, మరి ఈ యొక్క దేవుణ్ణే నేను అడగాలి, ఇంకా మనుషుల్ని ఎవరిని అడగకూడదు. ఆ యొక్క దేవుడే నాకు నా మినిస్ట్రీకి, నా పరిచర్యకు సహాయం చేస్తాడని నేను అడగడం ప్రారంభించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. I should be calling out to the Lord and asking you to call out to the Lord. Lord, you touch the hearts of the people that need to give to support the projector ministry, the trips to India, the motorcycles we need to buy. మరి మనము అందరం కూడా అందుకనే ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి. మరి ప్రొజెక్టర్లు కొనాలన్నా, మరి భారతదేశంకి వచ్చి దేవుని వాక్యాన్ని మరి సంవత్సరానికి 2 సార్లు మరి తెలియజేయాలన్నా, అలాగే మోటార్ సైకిళ్ళు, కార్లు ఇటువంటి ఏ కొనాలన్నా దేవుని సహాయం మనకు కావాలి అంటే మీరు ప్రార్థన చేయండి, ఇంకా అనేక మంది ఈ యొక్క పరిచర్యకు సహాయం చేసే విధంగా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నానండి. In your hearts, instead of, I'm going to just say, come on this screen and say, oh, I need to build an addition to the church, I need to do this. You need to be calling out to the Lord, asking him to provide the money, and then saying to the group, I have asked God to provide this for the church. Will you join with me in prayer? మరి అలాగే మరి ఎవరికైనా మరి మీలో ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు మరి మొదట మీరు దేవుణ్ణి అడగండి, ప్రభువా నా యొక్క సంఘం నేను దాన్ని పెద్ద చేయాలనుకుంటున్నాను, ఎక్స్టెన్షన్ చేయాలనుకుంటున్నాను. మరి ఆయన్ని అడిగి మరి ఆ తర్వాత మరి మన మీటింగ్ లోకి రండి. మన మీటింగ్ లోకి వచ్చి నేను ప్రభువుని అడిగాను, ప్రభు నాకు వాగ్దానం చేశాడు, మరి ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అలాగే మీకు కూడా చెప్తున్నాను, మీరు కూడా ప్రార్థన చేయండి, మీరు ఎవరైనా ప్రేరేపించబడితే నాకు సహాయం చేయండి అని మీరు అడగండి. ఏదైనా ప్రభు చిత్తాన్ని బట్టి మీరు సహాయం చేయండి అని మీరు ఈ గ్రూప్ లో కూడా మీరు చెప్పొచ్చు. This ministry is not about money and building things and bore wealth. It's about Jesus Christ and sharing his gospel. And if that includes putting a bore well in a village, God will show us. మరి ఈ విధంగా మరి పరిచర్య మరి ఎలాగుందంటే మరి దేవుని వాక్యం పంచడమే మరి ప్రత్యేకమైనటువంటి ప్రథమమైనటువంటి కార్యంగా మనం చేస్తాము. మరి ఈ యొక్క సేవా కార్యక్రమాలు అనేటువంటిది దేవుడు మనల్ని ప్రేరేపించి ఆ కార్యక్రమాలు చేయాలి అని ఆయన చిత్తంలో ఉంటే ఖచ్చితంగా ఆ సేవా కార్యక్రమాలు కూడా బోర్వెల్స్ వేయడము, ఇలాగే ఇంకా అనేకమైనటువంటి సంఘాలకు కట్టడము అనేటువంటివి కూడా చేయడానికి ముందుకు రావడానికి మేము ఇష్టపడతా ఉన్నాం. If I had the money
we would build churches, we would build more wealth, but then it would be being built because of Steve and not because of God. మరి ఆ యొక్క మరి నా అయ్యగారి దగ్గర డబ్బులుంటే ఖచ్చితంగా మరి ఆ యొక్క మరి బోర్వెల్స్ వేయడానికి అలాగే సంఘాలు కట్టబడడానికి మరి ఆయన ఇస్తారు. మరి అది ఆ యొక్క దేవుని యొక్క మరి ఆ యొక్క చిత్తములో మరి అయ్యగారి దగ్గర మరి ధనం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ కార్యాలు చేయడానికి అయ్యగారు ఇష్టపడతా ఉన్నారు. So what my desire is growing to be is to support us taking the gospel to India. మరి వీటన్నిటికి సేవా కార్యక్రమాలు, సహాయ కార్యక్రమాలు వీటి గురించి కాకుండా ఎక్కువగా సువార్తను వ్యాపకం చేసే దాని గురించి మాత్రమే నేను ఎక్కువగా పరిచర్యలో ముందుకు సాగిపోతూ మరి ఆ యొక్క ముందుకు వెళ్ళాలని నేను ఆశపడతా ఉన్నాను. Okay, let's look at verse 47 if you'll read that. మరి 47వ వచనంలోని మనం చూద్దామండి. మరి అక్కడ నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును ఎవరిని పోలి ఉండునో మీకు తెలియజేతును అంటున్నారండి. He said, I'm going to tell you what these people look like that come to me and put the words and put them into practice in their lives, in the way they love people, the way they approach projects. మరి మరి ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాటలు విని వాటి చొప్పున ఆ యొక్క మరి చేసేవారు ఎలా ఉంటారని చెప్తున్నారు. ఆయన మాటలు విని ఏదో మరి ఆ యొక్క డబ్బు వెనకాల పరిగెట్టేవారు ఎలా ఉంటారు అనేటువంటిది తర్వాత చెప్తున్నానని చెప్తున్నారండి. And I got to tell a story about Jochen, okay? మరి ఆ పాస్టర్ గారు చేసే గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి. And it's not, he knows how much I love him, don't you? మరి ఆయనకు తెలుసు ఆయన్ని నేను ఎంతగా ప్రేమిస్తున్నాను అనేటువంటి విషయం. He and Jerusalem and Manahoor and Sharon, and they all know how much I love them. మరి ఆయనకి మరి అలాగే జెరుసా గారికి అలాగే మనోహర్ గారికి షారోన్ గారికి వీరందరూ కూడా తెలుసు నేను ఎంతగా వారిని ప్రేమిస్తున్నాను అనేటువంటి విషయం. But we're all in this growth process of being purified and sanctified by God. మరి మనం ఈ విధంగా విశ్వాసంలో మనం ఎదుగుతూ మరి ఆ యొక్క పరిశుద్ధపరచబడుతూ ఆ విధంగా మనం వెళుతూ ఉన్నటువంటి విశ్వాస ప్రయాణంలో. But we all still have this sinful nature that'll grab us and shake us at times. అలాగే మనం ఎంత పరిశుద్ధంగా మనం జీవించాలనుకున్నా మనలో ఒక పాప స్వభావం ఉండి మనల్ని ఆ యొక్క పాప స్వభావం వైపు మనల్ని లాగే విధంగా ఆ యొక్క పాపపు ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. And with Jochen, I made the mistake, I believe it was a mistake, and showed him what my house looked like. మరి నేను ఒకసారి మరి అయ్యగారికి మరి నా ఇల్లు ఎలా ఉంటది అనే విషయం చూపించి నేను చాలా తప్పు చేశాను. And the Lord, I've worked hard all my life. I've saved my money. I've invested, and He's provided my wife and I a very, very nice house. మరి అయ్యగారు జీవితకాలం అంతా కూడా ఎంతగానో కష్టపడి ఆ యొక్క ఎంతో డబ్బులు మరి కూడగబెట్టి మరి ఆ యొక్క ఎంతో ఒక మంచి ఇల్లుని అమెరికా దేశంలో వారు కొనుక్కున్నారు. And Jochen looked at my house and he said, "Oh, that's what I want. I want me a house in USA that looks just like that." మరి ఆ యొక్క జాకిన్ గారు మరి ఆ యొక్క మరి నా ఇల్లు చూసి ఆయన చెప్తా ఉన్నారు కదా, నాకు ఇలాంటి ఇల్లే అమెరికాలో ఒకటి కావాలి, మరి ఒక దొరికితే బాగుండు అని ఆయన అంటా ఉన్నారు. He had a moment that flesh just grabbed a hold of him, didn't it, Jochen? మరి కొద్దిసేపు నేను ఆ యొక్క గమనించింది ఏంటంటే ఆయన మాటల్లో ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క ధనము ఆ యొక్క భవనాలు వైపు ఆయన మనసు వెళ్ళింది అని నాకు అర్థమైంది. He had a moment of flesh, moment of greed and selfishness. మరి కొద్దిసేపు మరి ఆ యొక్క తను ఆ యొక్క వ్యక్తిగతంగా మరి తన స్వార్థంతో మరి తను ఎంతో ఆ యొక్క తనకు మరి అవసరం లేని దాన్ని మరి అతను అడుగుతున్నాడు అనేటువంటిది నాకు అర్థమైంది. But now I don't have marble floors like y'all have in your houses. మరి ఆ యొక్క ఒకవేళ మీ ఇళ్లలో కలిగి ఉన్నట్లుగా మరి నా ఇంట్లో మరి గొప్ప మంచి మంచి సదుపాయాలు మార్బల్ యొక్క స్టోన్స్ ఒకవేళ వేసి ఉండకపోవచ్చు. I have wood floors. మరి మాకు ఇక్కడ ఉన్నటువంటిది అంతా కూడా మరి కేవలము చెక్కతో మరి మేము ఆ యొక్క మరి మా ఫ్లోర్స్ అన్ని కూడా మేము కట్టుకుంటా ఉంటాం.
what I'm saying is, no matter how close we get to God and think we're spiritual, we can fall off that cliff in a heartbeat in a sinful nature. మరి నేను తెలియజేయాలనుకున్న విషయం ఏంటంటే, మనం ఎంత పరిశుద్ధంగా మనం జీవించినా, ఎంత పవిత్రంగా మనం జీవించినా, ఒక్కొక్కసారి మన లోపల ఉన్నటువంటి ఆదాము స్వభావం, పాప స్వభావము మనల్ని కొద్దిసేపట్లోనే మనల్ని దేవునికి దూరం చేసేదిగా, ఆ లోకాశల వైపు నడిపించేదిగా ఉంటాది. మనలో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మనం ఆలోచిస్తా ఉంటాం అనేటువంటిది మీకు తెలియజేయాలని నేను ఇష్టపడతా ఉన్నాను. I do it all the time. మరి ఇదే విధంగా మరి అయ్యగారి జీవితంలో కూడా అనేక సార్లు ఈ లోకం వైపు, లోకంలో ఉన్న వాటి వైపు ఆయన పరుగులెడతా ఉంటారు. 48 tells us what Jesus sees in people that put into practice what he tells us. మరి ఇక్కడ 48వ వచనంలో ఆయన చెప్తా ఉన్నారు కదా, ఎవరైతే ఆయన మాటలు విని మరి దాని ప్రకారం నడుచుకుంటారో వారు జీవితాలు ఎలా ఉంటాయి అనేటువంటిది ఇక్కడ 48వ వచనంలో చెప్తున్నారండి. వాడు ఇల్లు కట్టవలెనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలియుండును. వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీదకి వడిగా కొట్టినప్పుడు అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయెను అని చెప్తున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. Y'all know how to build on the rock or in the sand over there. You put a foundation down in there, and then you build on that foundation to where nothing will shake that church. మరి మరి మీరు ఇల్లు కట్టాలి, ఎలా కట్టాలి అనేటువంటిది మీకు బాగా తెలుసు. ఎంత లోతుగా పునాది వేయాలి, ఎక్కడ మరి ఆ యొక్క పునాదిని మరి ఎంత స్థిరంగా మీరు కట్టాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మీకు తెలుసు. ఎందుకంటే మీరు కూడా ఆ ఇల్లు కట్టే విధానము మరి మీరు కూడా తెలిసే ఉంటారు, మీరు కూడా ఇల్లు కట్టే ఉంటారు. And what God is telling us, that's what he wants us looking like. Our foundation is Jesus Christ. మరి ఆ విధంగా మన యొక్క మనం కట్టేటువంటి పరిస్థితులు అన్ని కూడా ఆ యొక్క యేసుక్రీస్తుతో, మనం యేసుక్రీస్తు మీద మన యొక్క ఆ యొక్క విశ్వాస జీవితం మనం కట్టుకోవాలి. ఆయనే బలమైన పునాదిగా, స్థిరమైన పునాదిగా మనం కలిగి ఉండాలి అనేటువంటిది వాక్యంలో మనం చూస్తున్నామండి. Our foundation is not Zoom meetings. మన యొక్క విశ్వాసము మరి ఈ యొక్క జూమ్ మీటింగ్ల మీద, మరి ఆన్లైన్ మీటింగ్ల మీద ఉండడానికి వీల్లేదు. మన విశ్వాసం యేసుక్రీస్తు మీదే ఉండాలి. Our foundation is not coming together as a group at all. That is not the foundation. మరి మన విశ్వాసము మరి ఈ విధంగా మనం ఒక సమూహంగా కూడుకొని మరి మనం మంగళవారం, శుక్రవారం ఉండేటువంటి ఆ మీటింగ్ల మీద మన విశ్వాసం ఉండకూడదు. కానీ మన విశ్వాసము, మన బలమైన పునాది యేసుక్రీస్తు మీదే మనం ఏర్పాటు చేసుకోవాలి. That foundation is not Steve coming to India and us ministering together. మరి ఆ విధంగా యేసు ప్రభు మీద కనుక మీరు పునాది మీద, స్థిరమైన పునాది మీద మీరు ఇల్లు కట్టుకున్నట్లయితే, మరి ఏదో స్టీవ్ గారు మరి భారతదేశానికి వస్తారు, మీటింగ్లోకి వచ్చి వాక్యం చెప్తారు, ఆన్లైన్ లో మరి మనం వాక్యం వింటాము, మరి ఇవన్నీ కూడా ఆయన చిత్తంలో మరి ఆయన కోరుకునే ఆ వాటిలో ఇవి ఉండవండి, ఇంకా శ్రేష్టమైనవి ఉంటాయి. As Manahor keeps reminding me, my name is American Tiger Worm. I am the lowest. మరి మనోహర్ గారు ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు, మరి మీ పేరు అమెరికన్ టైగర్, మరి పురుగు అని చెప్తా ఉంటారు. మరి ఎందుకంటే పురుగు అంటే అందరికన్నా చిన్నవాడు కాబట్టి మరి నేను అందరికన్నా చిన్నవాడుగా పిలువబడడానికి నేను ఇష్టపడతాను. I am a nobody in the sight of the world. మరి ఆ యొక్క ఈ ప్రపంచంలో మరి దృష్టిలో నేను ఏమీ కాదు, అసలే నేను ఒక పురుగు లాంటి వాడిని అనేటువంటిది నాకు తెలుసు, కాబట్టి నేను పురుగు లాంటి వాడిని అని చెప్తా ఉన్నాను. And I remember when I look at Jesus, you remember మరి మరి మనల్ని చూసినప్పుడు మనకి ఆయన యేసు ప్రభు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే తప్ప మనం చాలా చిన్నటువంటి వారం అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. And I'm not comparing me or Jonathan or any of you to Jesus, but they killed Jesus thinking it would dispel the ministry of Christianity. మరి ఆ విధంగా మనలో ఎవరు కూడా యేసు ప్రభుకి సమానమైనటువంటి వాళ్ళం కాదు. మరి నేను గాని, మరి పాస్టర్ అయ్య గారు గాని ఎవరు కూడా మరి ఆ విధంగా సమానమైన వాళ్ళు కాదు. కానీ మనం ఎలాంటి వారం అంటే
క్రీస్తును సిలువ వేసినటువంటి అనేక సార్లు యేసుక్రీస్తును సిలువ వేసినటువంటి ఘోరమైనటువంటి పాపులం మనం. They thought when they killed him and then they killed Stephen, stoned him to death, that the Christianity would get scared and run and stop. మరి ఆ విధంగా మరి పాత ఆ యొక్క యేసుక్రీస్తు ఉన్నటువంటి దినాల్లోనూ ఆ యొక్క సంఘం ప్రారంభమైనటువంటి నూతన దినాల్లో కూడా మరి వారు ఆ యొక్క ప్రభువును నమ్మినటువంటి వాళ్ళని, విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపి మరి వారు ఆ విధంగా చేయడం ద్వారా ఆ క్రైస్తవం అనేక దేశాలకు మరి అది వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. But because the foundation that the apostles and Stephen and all had in Jesus Christ, the cornerstone of Christianity. మరి ఆ విధంగా మరి ఎందుచేత అది బలమైన పునాది మీద యేసుక్రీస్తు మీద వారు విశ్వాసాలు కట్టుకున్నారు కాబట్టి ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ పునాది మీద కట్టబడినటువంటిది స్థిరముగా నిలబడింది, కానీ అది ఎక్కడ చెల్లించడానికి అవకాశమే లేదండి. Hallelujah. The gospel spread over all of the known world. మరి ఆ విధంగా మరి అపోస్తలులు మరి ఆ యొక్క యేసుక్రీస్తు మీద స్థిరమైన పునాదితో వారి విశ్వాసాలు కలిగి ఉన్నారు కాబట్టి ఆ ప్రపంచం అంతా కూడా దేవుని యొక్క సువార్త మరి ప్రబలి అనేక మంది దేవుని వైపు ఆకర్షించబడి ఆయన బిడ్డలుగా మార్చబడ్డారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. So our foundation is not in Zoom meetings. Our foundation is not Steve coming and being with you and preaching all over India. That's not our foundation. మరి మన యొక్క పునాది ఎప్పుడు కూడా మరి ఏదో అయ్యగారు వస్తారు, మరి భారతదేశంలోకి వచ్చి అనేక చోట్ల వాక్యం చెప్తారు, మరి ఆ విధంగా మరి మీటింగ్ లోకి వస్తారు, ఆయన వాక్యం చెప్పి మరి అలాగా మరి ఆన్లైన్ మీటింగ్ల మీద మరి ఇండియా వచ్చేటువంటి పరిచయం మీద మన యొక్క మరి పునాదులు నిలుపుకుంటే దాని వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదండి. Through everything I try to do in my life and over there is to where you are not dependent upon me. మరి మరి మీరందరూ కూడా మరి ఏదో నా మీద ఆధారపడి మరి నా ద్వారా సహాయపడి మీరు కనిపెట్టాలని మీరు ఆ విధంగా మోసపోవడం అనేటువంటిది నాకు ఇష్టం లేదు. మీరు దేవుని మీద ఆధారపడి దేవుని ద్వారా మీరు నడిపించబడాలని నేను కోరుకుంటున్నాను. Your dependence is upon Jesus Christ through the Holy Spirit calling out to the Father to guide you. మరి మీరు మీ యొక్క విశ్వాసమును కర్త గాని దాన్ని కొనసాగించేవాడనే యేసయ్య మీద మీ పునాది కలిగి ఉండి మరి ఆయన ద్వారా మీరు నడిపించబడి మీరు ఆయన చిత్తాన్ని మీ జీవితాల్లో మీరు జరిగించేవారుగా ఉండాలని నా యొక్క ప్రార్థన, నా కోరిక అండి. I have a big concern in my life. అయితే నా జీవితంలో మరి ఒక బలమైనటువంటి ఆలోచన మరి ఒకటి కలిగి ఉన్నాను. I'm 72 years old. I could drop dead while we're talking today. మరి అయ్యగారికి వయసు 72 సంవత్సరాలు, చాలా వృద్ధాప్యం. ఒకవేళ ఇలా మాట్లాడతా కూడా ఒక్కోసారి చనిపోవచ్చు ఆయన. And I have a concern that this ministry may just falter and fall if I die. మరి ఒకవేళ నేను చనిపోయినట్లయితే మరి ఈ యొక్క పరిచర్య భారతదేశంలో, అమెరికా దేశంలో జరిగేటువంటి నా ద్వారా జరిగే పరిచర్య కూడా మరి అది అంతమైపోతుంది. I'm not trying to make me important at all. It's just that the word is coming and you are learning from the word from the Holy Spirit. మరి అందుచేతే మరి మీరందరూ కూడా నా గురించి ఆలోచించాలని, నా గురించే మీరు నా మీద ఆధారపడి ఉండడం కానీ నాకు ఇష్టం ఉండదు. మీరు పరిశుద్ధాత్మ ద్వారా నా ద్వారా ఏమైతే మాట్లాడుతుందో ఆ విషయాలు మరి మీరు నేర్చుకోవాలని, దాని ద్వారా మీరు నడిపించబడాలని మాత్రమే నేను కోరుకుంటాను. Your foundation in Jesus Christ is getting stronger and more solid to where your base is God. మరి మీ విశ్వాసము మరి బలముగా యేసుక్రీస్తు మీద బలమైన పునాదిగా మీరు కట్టుకుని మరి దేవునిలో మీరు ముందుకు సాగిపోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. And I want my son who's 47, my daughter who's 42. మరి అయ్యగారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్ద అబ్బాయికి 47 సంవత్సరాలు, అలాగే పాపకి 42 సంవత్సరాలు. To become involved with this ministry, so it will continue.
మరి నా తరువాత నా తదనంతరం నా పరిచర్యను కొనసాగించడానికి నా కుమారుడు నా కుమార్తె మరి వారు సమర్పించుకుని దేవుని ద్వారా పిలువబడి భారతదేశంలో పరిచర్య కొనసాగించాలని ప్రతిదినం మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాలని మనవి చేసుకుంటా ఉన్నాను. So I need your prayers for the ministry, for me, for my children to get on fire for Jesus Christ. మరి అలాగే మరి నాకు ఎలాంటి భారం అయితే ప్రభు ఇచ్చాడో అదే భారాన్ని నా బిడ్డలు కూడా కలిగి ఉండి పరిచర్యలో ముందుకు సాగిపోవాలని, ఈ పరిచర్యను మరి ఆ యొక్క కడ వరకు వారు నమ్మకంగా కొనసాగించాలని నేను కోరుకుంటూ ఉన్నానండి. And I appreciate your prayers for the future. మరి ఈ విధంగా భవిష్యత్తులో మరి ఆ యొక్క ప్రభు యొక్క పరిచర్యలో మరి ప్రభు బలముగా మరి ఆ యొక్క మన బిడ్డల ద్వారా పరిచర్య జరిగించుకోవాలని మీరు ప్రార్థన చేయాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. We want, just like the scripture in 48 says, building on the solid foundation of Jesus Christ, so when the world comes against you, persecution comes. మరి ఈ విధంగా 48వ వచనంలో మనం చూసినటువంటి విధంగా మన బలమైన పునాది క్రీస్తు మీద మనం పునాది కలిగి ఉన్నప్పుడు మరి ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి అనేక సమస్యలు మనల్ని బాధించినప్పుడు, మరి ఆ యొక్క అనేక హింసలు మనల్ని బాధించినప్పుడు మనం ఆ విధంగా మన విశ్వాస జీవితంలో పడిపోము, కానీ మన విశ్వాసము యేసుక్రీస్తు మీద మనం కలిగి ఉన్నాం కాబట్టి స్థిరంగా మనం నిలబడతామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. When the people get mad at you for preaching the gospel and they say, I'm going over here to Joe Doe's church, and now you have 3 people. మరి చాలా మంది మరి ఆ యొక్క నేను ఒక్కొక్కసారి కొన్ని ప్రాంతాలకు నేను వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది ఉంటారు అనుకుంటాను, కానీ అక్కడ 2-3 మాత్రమే ఉంటారు ఆ సంఘంలో. When your children say, I don't want to hear about that Jesus anymore. మరి ఒకవేళ అటువంటి 2-3 విశ్వాసులే ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మరి నువ్వు పరిచర్య చేస్తున్నట్లయితే మీ బిడ్డలు మరి ఒకవేళ దేవుడు నిన్ను పిలవలేదేమో అని వాళ్ళు నీతో అంటా ఉంటారు. When the highway comes through and says, we're tearing your church down and we're giving you nothing to rebuild. మరి ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళు హైవే వేస్తున్నాం, నీ సంఘాన్ని కూల్చేయాలి, మీ సంఘం దారికి అడ్డొచ్చింది, నీకు పడగొట్టేసి నీకు ఏమి ఇవ్వమని ఒకవేళ వాళ్ళు చెప్పినా నువ్వు బాధపడేవాడుగా నువ్వు ఉండవు. That your faith on Jesus Christ is so strong, you just keep on saying, yes, Lord, yes, Lord. I know you're with me in the fire as you were with Shadrach, Meshach, and Abednego. మరి ఆ విధంగా నువ్వు అటువంటి వార్తలను విన్నప్పుడు, ఒకవేళ అటువంటి పరిస్థితులు భయంకరమైన పరిస్థితులు గుండా నువ్వు వెళ్తా ఉన్నప్పుడు మరి నువ్వు ప్రభువుని చెప్తావు కదా, ప్రభువా నీకు వందనాలయ్యా, నీకు వందనాలు, నువ్వు ఏది చేసినా నా మేలు కొరకే చేస్తావు, నా మంచి కొరకే చేస్తావు, మరి నేను దేనికి కూడా నేను బాధపడను, ఎందుకంటే నా విశ్వాసంలో ఇంకా స్థిరంగా ఎదుగుతాను, నేను ముందుకు సాగుతానని మన ప్రభుకు తెలియజేసే వారుగా మనం ఉంటామండి. దేవునికి స్తోత్రం. As Elijah ran from Jezebel because she was threatening to kill him, even though he had stood up to 1,000 prophets. మరి ఇక్కడ ఎలిజబెలు అనేటువంటి రాణి, దుష్ట రాణి, మరి ఏలియాతో పాటు మరి ఇంకా అంతకు ముందు అనేక వేల మంది ప్రవక్తల్ని ఆమె సంహరించింది అని తెలిసినప్పుడు కూడా ఏలియా ఎలాగైతే ధైర్యంగా ఉన్నాడో అలా మనం ధైర్యంగా ఉండాలి. Even though his faith went down and got weak, God protected him by the river with the ravens bringing him food. మరి అతను విశ్వాసంలో బలహీనుడైపోయి మరి ఆ యొక్క మరి అతను విశ్వాసంలో బలహీనుడైపోకుండా ప్రభువు మరి ఆయనను మరి ఆయన కాకులతోటి ఆయన పోషిస్తూ ఆయనకు మరి మరి ఆ సమయంలో నీరు కూడా సమృద్ధిగా అనుగ్రహించి అతనికి ఏ కొదువు లేకుండా చూశారండి ఆయన. This is the faith I want every one of us to build. మరి ఇదే విశ్వాసం, Christ. మరి ఇదే విశ్వాసము మరి క్రీస్తు మీద మనము మన పునాదిని మనం కలిగి ఉండి అదే విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళి ఆ యొక్క మరి ఏలియా వలె మరి ఆ ధైర్యంతో మనం పరిచర్య చేసేవారుగా ఉండాలని నా యొక్క ఆశ. In verse 49 describes the church today. మరి ఇక్కడ 49వ వచనంలో మరి ఆ యొక్క ఉన్నటువంటి వచనము ఈ రోజుల్లో ఉన్నటువంటి ఆ సంఘమును గురించినటువంటి ఆ యొక్క విషయాన్ని మనకు తెలియజేస్తా ఉందండి. మరి అయితే నా మాటలు విని
చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాని పోలి ఉండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పెను. This is the status of the church today. People get saved, but they never build their foundation on the Lord. మరి ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క పరిస్థితి ఇలాగే ఉంటుందండి. మరి వారు ఆ యొక్క స్థిరమైన పునాది మీద యేసుక్రీస్తు మీద వారు కట్టుకొని కారణం చేత మరి ఆ యొక్క ఏదైనా మరి వరదలు వచ్చినప్పుడు ప్రవాహాలు వచ్చినప్పుడు అవి కూలిపోయేగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. The statistic in the United States is that 1,000 ministers a week are leaving the ministry. మరి ఆ యొక్క అమెరికా యొక్క లెక్కల ప్రకారము ఆ యొక్క ప్రతి వారానికి కొన్ని వేల మంది పరిచర్యను వదిలిపెట్టేసి వారు ఆ సంఘాలను వదిలిపెట్టేసి వారు లోకంలోకి వెళ్ళిపోతున్నారు, వ్యాపారాల వైపు వెళ్ళిపోతున్నారు అనేటువంటి ఆ గణాంకాలు మనం చూస్తున్నామండి. I don't know if that is the correct statistic, but that would be 50,000 ministers leaving the ministry a year. మరి మరి అది నేను చెప్పింది కరెక్టో కాదో నాకు తెలియదు కానీ సంవత్సరానికి 50,000 మంది దైవ సేవకులు మరి పాస్టర్ గారులు మరి సేవకులు అయినటువంటి వారు ఆ యొక్క సంఘాలను వదిలిపెట్టేసి సేవను వదిలిపెట్టేసి వారు వెళ్ళిపోతున్నారు, మరి వ్యాపారాలు చేసుకుంటున్నారు అనేటువంటి లెక్కలు మనం చూస్తున్నాం. And there's one reason that they're leaving the ministry. Their foundation is not on Jesus Christ. It's on having more members, having a bigger church, having a bigger budget, saying I've got 5,000 members or 100, whatever that brag is. మరి వారు ఎందుచేత అలా చేస్తున్నారో మరి తెలియదు. మరి పెద్దగా మరి నా సంఘాలు ఉండాలి, 5,000 మంది సభ్యులు ఉండాలి మరి అని గొప్పగా పెద్ద ప్రణాళికలు వేయడం ద్వారా మరి ఆ యొక్క ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టేయడం ద్వారా ఎక్కువగా డబ్బులు రావాలి అని వారు ఆశపడడం ద్వారా వీటన్నిటి ద్వారా మరి ప్రజలు వారిని ఇష్టపడకుండా మరి వారు చేయలేకపోయామనేటువంటి నిరుత్సాహంతో మరి వారు తిరిగి మరి వారు సేవను వదిలిపెట్టేసి మరి వ్యాపారాలకు వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. And so when the times get tough, they say, oh, I've had enough of this. I'm going to go sell real estate. I'm going to go work as a mechanic. మరి వాళ్ళు ఇటువంటి మరి వాళ్ళ ఆలోచన మారిపోతా ఉంది. ఇదిగో నా యొక్క ఇల్లు అమ్మేసుకుని నేను వ్యాపారం చేసుకుంటే బాగుంటది, లేదంటే నాకు వచ్చిన మెకానిక్ పని ఏదో ఒకటి నేను చేసుకుని ఆ విధంగా నా జీవనోపాధి కొనసాగిస్తాను, ఈ పరిచయం నేను చేయను అన్నట్టుగా వారు వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. Our faith has got to be on Jesus Christ, Him crucified, resurrected from the grave, ascended, and sending the Holy Spirit back to live in our hearts. That's our standard. మరి మన యొక్క ఆలోచన ఎలా ఉండాలంటే మన విశ్వాసము క్రీస్తు మీద మన బలంగా మన పునాది మనం కట్టుకునే విశ్వాసంలో మనం ఎదుగుతూ మనం ఆయనను పోలి మనం నడుచుకునే వారుగా ఆయన వలె ఈ లోకంలో జీవించే వారుగా మనం ఉండాలి అనేటువంటిది ప్రభు కోరుకుంటూ ఉన్నారు. It cannot be in buildings and cars and people. It's got to be in Jesus. మరి మరి భవనాలు మరి లేదంటే కార్లు సంపాదించుకోవాలి, లేదంటే చాలా ధనం సంపాదించుకోవాలి, ఇలాంటి ఆలోచనలు మనం కలిగి ఉన్నట్లయితే ఒకవేళ జరగకపోతే నిరుత్సాహపడతాం. కాబట్టి మనం వాటి మీద లోకంలో ఉన్నటువంటి వాటి మీద మనం దృష్టి ఉంచకూడదు అనేటువంటిది దేవుని యొక్క ఆశ అండి. Do y'all know I have gotten to where I really love white rice? మరి మీకు తెలుసా మరి మరి నేను భారతదేశానికి వచ్చినప్పుడు మీరు తినేటువంటి తెల్ల అన్నం వైట్ రైస్ అంటే నాకు చాలా ఇష్టం. We eat white rice at my house maybe once every 2 months. మరి ఇక్కడ అమెరికా దేశంలో కూడా అలాగే 2 నెలలకు ఒకసారి లేదా నెలకోసారి మేము కూడా ఇక్కడ వైట్ రైస్ తింటా ఉంటాం. We eat chicken about once a week. మరి మేము వారంలో ఒకసారి చికెన్ కూడా వండుకుంటాం. And we cut that chicken up different than you cut it up. మరి మీరు చికెన్ కట్ చేసినట్టుగా కాకుండా మేము కొంచెం వ్యత్యాసంగా చికెన్ మేము కట్ చేసుకొని తింటాం. We'll pull the leg out and cut it off and have a leg bone. మరి మరి కోడిని తీసుకొని మరి దాన్ని కట్ చేసి
ఆ యొక్క లెగ్ పీస్ ని వేరేగా, లెగ్ బోన్ ని వేరేగా పెడతాం. We'll cut off the little wingies and have a wing, a leg and a arm. మరి ఆ యొక్క వింగ్స్ కట్ చేసినప్పుడు కూడా ఆ వింగ్స్ తో పాటు కొంచెం ఎక్కువ మీట్ తో పాటు ఉంచి మేము కట్ చేస్తాం. And then we'll cut the breast out and have a big piece of white meat. మరి ఆ యొక్క ఆ బ్రెస్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క దాన్ని వేరేగా బ్రెస్ట్ పీస్ వేరేగా తీసి అక్కడ ఆ తెల్లని మాంసము, మరి మెత్తని మాంసాన్ని వేరేగా మేము వేరు చేస్తాం. We'll cut the thigh out that the wing is stuck into and have a big piece of thigh. మరి ఆ విధంగా మరి వింగ్, మరి ఆ యొక్క మరి కాలుతో పాటు మరి ఒక పొడుగ్గా ఉండేటువంటి ముక్కను కూడా మేము ఉంచుతాం. So on each side of the chicken, we will get a breast, a thigh, a drumstick, a wing. That will be our chicken on one side. మరి ఆ యొక్క మరి మా చికెన్ లో మరి ఆ యొక్క బ్రెస్ట్ పీసు, అలాగే థాయ్ పీసు, అలాగే డ్రమ్ స్టిక్ పీసు, అలాగే ఆ యొక్క మరి ఆ మధ్యలో ఉన్నటువంటి అవన్నీ భాగాలని మేము జాగ్రత్తగా మరి ఆ యొక్క కట్ చేసి పక్కన పెట్టుకుంటాం. Now, when I come to India and you cut chicken up, I'm not sure exactly how you cut it, but it has more bones in it than what we have in America. మరి మీరు ఎలా కట్ చేస్తారో మాకు తెలియదు, కానీ మరి మీరు ఆ యొక్క వండేటువంటి చికెన్ లో చాలా ఎక్కువ బోన్స్ ఉంటాయి. అయితే మా అమెరికాలో బోన్స్ ఆ యొక్క తక్కువ ఉండే విధంగా దాన్ని మేము కట్ చేసుకుంటా ఉంటాం. Now, I've grown to love eating chicken the way you cut it up and put it in with my rice, and then you do mutton and you do beef. I mean, I love it all. మరి ఆ యొక్క మీరు భారతదేశంలో మరి చికెన్, అలాగే మరి ఎలాగా మరి మీరు వండినా, ఎలాగా కట్ చేసినా, మటన్ కట్ చేసినా, అలాగే మీరు కూరగాయలు ఏది మరి కర్రీ చేసినా మరి చాలా బాగుంటది. అది నాకు చాలా ఇష్టం. You're saying, why are you telling us this story? I don't really know, but I hope I get to a point here in a minute. మరి ఎందుకు చెప్తున్నా నాకు తెలియదు. మరి ఎందుకంటే నేను ఎక్కువసేపు నేను ఉండడానికి లేదు. ఇంకొక నిమిషమే నాకు సమయం ఉంది. కొద్దిసేపట్లో వేరే ఒక ఆయన వచ్చి అపాయింట్మెంట్ ఇచ్చాను నేను, ఆయన వస్తాడు ఇప్పుడు. So we've got a chicken that's cut up totally differently in our two cultures. మరి అలాగే మరి మన ఇద్దరి దేశాల్లో, మీ దేశంలో మా దేశంలో మరి ఆ వ్యత్యాసంగా మరి చికెన్ కట్ చేసే విషయంలో ఇంత వ్యత్యాసం కనపడతా ఉంది. If you come to my house to eat, you're going to say, I'm not so sure I like that food, y'all, the way you cook it. మరి ఒకవేళ మీరు అమెరికా దేశం వచ్చి నా ఇంట్లో ఒకవేళ భోజనం చేసినట్లయితే మరి నాకు ఇది నచ్చలేదండి, మరి మీరు వండినటువంటి విధానం మాకు వండినటువంటి విధానంగా లేదు అని ఒకవేళ మీరు అనొచ్చు. And when I leave India and come back to the United States, I like my food cooked the way we do over here, but I love it when I'm in India eating with each of you. మరి ఆ యొక్క నేను భారతదేశం వచ్చినప్పుడు, మరి ఆ యొక్క భారతదేశం నుంచి అమెరికా వచ్చిన తర్వాత నా అమెరికా దేశంలో దొరికేటువంటి ఆహారం నేను తినడానికి ఇష్టపడతాను. అయితే మీతో మరి భారతదేశంలో ఉండి మీతో సహవాసంగా నేను భోజనం చేయడం అనేటువంటిది నాకు ఎంతో ఇష్టం. So me coming to you in the gospel from where you are in the gospel, we have two different upbringings, totally. మరి ఈ విధంగా మరి ఆ యొక్క మరి మీరు ఆ యొక్క సువార్త ప్రకటించేటువంటి విషయం గాని, మరి నేను సువార్త ప్రకటించేటువంటి విషయం గాని, మా ప్రాంతంలో మరి ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క విధానాలు మరి వేరువేరుగా ఉంటాయి. When I left home Sunday, I got halfway to Columbia and realized I had left my Bible at home. మరి అయితే అయ్యగారు మరి ఆ యొక్క ఇంటి దగ్గర ఆయన బైబిల్ మర్చిపోయారు. అయితే మధ్యదారిలో గుర్తొచ్చింది ఆ బైబిల్ లేదని. అయితే ఆయన మరి అమెరికా దేశం వచ్చిన వెంటనే ఒక నూతనమైన వేరే ప్రాంతంలో కూడా ఆయనకి దేవుడు బైబిల్ అనుగ్రహించారు. My Bible at home is red letter. Everything Jesus said is in red. మరి అయ్యగారు బైబిల్లో మరి ఆ యొక్క మరి ఇంటి దగ్గర మరి ప్రతిదీ యేసయ్య చెప్పిన మాటలన్నీ కూడా అందులో రెడ్ కలర్ లో ఉంటాయి. And I've got all of my stuff highlighted from scriptures that God has taught me on. I've got notes. And I love my Bible. మరి అలాగే మరి వాక్యంలో చెప్పడం ఆయన నాకు నచ్చినటువంటి వాక్యాలన్నీ కూడా ఒక హైలైటర్ తీసుకుని మరి నేను దాన్ని మార్క్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే అలా చేసుకుంటూ మళ్ళా దాన్ని చదవడం అనేటువంటిది నాకు చాలా ఇష్టం.
This is Bible that we give away. It is not red letter. It's like your Bible. It's black print on white paper. మరి అయ్యగారి దగ్గర ఉన్న బైబిల్ అది ఇతరులకు ఇచ్చేటువంటి దానికి కోసం ఆయన తీసుకున్నారు. దీని మీద నలుపు తెలుపు అక్షరాలు ఏమి ఉండవండి. And I've had, as I do in India, I try to trust God with what He wants us to talk about. మరి అయితే నేను భారతదేశంలో ఉన్నప్పుడు నా యొక్క బైబిల్ ఆ యొక్క ఏది కూడా నేను తెరవకుండానే ఒక్కొక్కసారి వాక్యం చెప్తాను. దేవుని మీద ఆధారపడి పరిశుద్ధాత్మ ద్వారా నేను మీకు వాక్యాన్ని తెలియజేస్తాను. I have encouraged Jochen and Manahoe to get them a yellow marker and highlight their Bible in scriptures that need to stand out in their ministry. మరి అలాగే దైవజనులు అనేటువంటి మీ అందరినీ కూడా నేను ప్రోత్సహించేది ఏంటంటే ఒక హైలైటర్ కొనుక్కోండి. ఆ యొక్క మీ బైబిల్లో కూడా మీరు దాన్ని అలా గుర్తించుకుని మరి ఆ యొక్క మీరు పరిచర్యలో ముందుకు సాగిపోవడానికి మీకు ఎలాంటి మాటలు ప్రభు అనుగ్రహించారో, మిమ్మల్ని ఏ మాటలు బలపరిచినాయో ఆ మాటలన్నిటిని కూడా మీరు ఆ యొక్క బైబిల్లో మీరు రాసుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. And I encourage every one of you to do that, to highlight things in your Bible. మరి అలాగే మీరు ఆ యొక్క బైబిల్లో మీకు నచ్చినటువంటి వాక్యాన్ని, మిమ్మల్ని ఆదరించినటువంటిది వాక్యాన్ని, బలపరిచిన వాక్యాన్ని మరి మీరు ఆ యొక్క మార్క్ చేసుకుంటూ, హైలైట్ చేసుకుంటూ ఆ యొక్క మరి హైలైటర్ ద్వారా దాన్ని కలర్ చేసి మరి మీరు మాటిమాటికి చదువుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి అది చాలా ఉపయోగపడుతుంది అనేటువంటిది నేను తెలియజేస్తున్నానండి. I encourage you to write in the margins words or scriptures that this relates to. మరి ఆ యొక్క మార్జిన్ లో కూడా మరి దానికి సంబంధించినటువంటి వేరే వేరే మాటల్ని మరి మీరు రాసుకోవాలని ఆ యొక్క దానికి సంబంధించినటువంటి మాట మరి దానికి ఏదైతే మరి మీకు ఆ యొక్క ప్రోత్సాహాన్ని ఇస్తా ఉందో ఆ మాటను కూడా మీరు అక్కడ రాసుకోవాలని మనవి చేసుకుంటా ఉన్నాను. Even in this simple Bible, cheap Bible, it has references at the bottom for other scriptures. మరి అది అయ్యగారి చేతిలో ఉన్నది చాలా మరి చిన్న తక్కువ రేట్ ఉన్నాడు బైబిల్, అయినా కూడా ఆ కింద ఉన్నటువంటి భాగాల్లో మరి దానికి కొన్ని రెఫరెన్స్లు కూడా మరి ఇవ్వడం జరిగింది. I'm trying to get to a point that we are coming together as two different cultures trying to focus on Jesus Christ. మరి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మరి మీరు నేను వేరే వేరే ఆచారాల వ్యవహారాల నుంచి వేరే వేరే దేశాల నుంచి మనం వచ్చాము. మీ ఆచారాలు వేరేగా ఉంటాయి, మా ఆచారాలు వేరేగా ఉంటాయి. And I very much, if I could afford it, and maybe God will provide, I would love for every one of you to have a red letter Bible. మరి ఆ విధంగా ఒకవేళ మరి రాబోయే కాలంలో మరి ఆ యొక్క మరి దేవుని ద్వారా మరి ఆయన చిత్తంలో మీ అందరూ కూడా నేను ఏదైతే బైబిల్ కలిగి ఉన్నానో అదే బైబిల్ మీరందరూ కూడా కలిగి ఉండాలి అనేటువంటిది నా ఆశ. Where all of Jesus's words are highlighted, that they pop out to you. మరి ఆ యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఎర్రగా మరి రాయబడినటువంటి విధంగా ఉన్నటువంటి బైబిల్ మీ అందరూ కలిగి ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. So I'm stepping out on a limb. I want us to start praying for God to provide the money for us to buy red letter Bibles with some references at the bottom for each one of you. మరి అలాగే మరి ప్రభు మరి ఆ యొక్క మరి మీరు ప్రార్థన చేయండి. ప్రభు ఆ యొక్క మనకు అవసరమైనటువంటి ధనాన్ని ఇచ్చి మరి ఆ ఎర్ర అక్షరాలు ఉన్నటువంటి బైబిల్ మనందరికీ అనుగ్రహించి కింద రెఫరెన్స్లు కూడా ఉండే విధంగా మనందరం కూడా బాగా చదువుకునే విధంగా ప్రభు ఆ యొక్క ధనాన్ని ఇచ్చేలాగా మీరు ప్రార్థన చేయాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. Now I want you to think about this, because there are 66 screens right now of people and more than one person on the screens. మరి ఇక్కడ ఇక్కడ చాలా మీటింగ్ లో 66 మంది ఇంచుమించుగా వచ్చారు. మరి వారందరూ కూడా చాలా మంది ఆ యొక్క వీడియో ఆన్ చేశారు, కొంతమంది వీడియో ఆన్ చేయలేదు. So what I've looked at the screens, and y'all know I keep up with numbers, we've got 100 people represented. మరి ఆ యొక్క మరి మీరు ఎంతమంది ఉన్నారు అనేటువంటిది 66 మంది ఉన్నా మరి ఒకవేళ మీరు వెళ్ళిపోయినటువంటి వారు మరి ఆ యొక్క టోటల్ గా 100 మంది ఉంటారని నేను అనుకుంటా. If we bought Bibles with red letter editions where you can write in it, and they are $15 a piece, which would be, what would that be, 13,000 rupees?
మరి ఆ యొక్క మరి ఎస్ సార్ మరి మీరు Yeah. ఎస్ సార్ So 13,000 rupees for 100 people. ఎస్ How సార్ much money is that? 1 lakh 1.3 million lakhs? 1 lakh సార్ 1 lakh. How much money is that in US dollars? $1,500. ఎస్ సార్ నో సార్ ఐ విల్ చెక్ ఇట్ సార్ Okay. ఎస్ సార్ 1511 $1,500 just Yes, if they're $15 a piece by 100 Bibles. ఎస్ సార్ So 15 if that is something that you think that you need in your ministry for God to come alive in your life, we need to be praying for God to provide $1,500. But మరి it's probably going to be $20 a Bible, wouldn't you think, Jockey? ఎస్ సార్ మరి ఒకవేళ దేవుని చిత్తము మరి మనం అందరం కూడా అటువంటి శ్రేష్టమైనటువంటి బైబిల్ మనం కలిగి ఉండాలని ఆయన ఆలోచన కలిగి ఉంటే కనుక ఖచ్చితంగా మరి ఎంత ఆ డబ్బంతా కూడా మనకు అవసరమైనటువంటి ఆ డబ్బంతా కూడా ప్రభువే సమకూరుస్తారు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా I mean, I think it would help you to see Jesus speaking. మరి ఎందుచేత మరి నేను ఆశపడుతున్నానంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు మీరు సరిగా కనపడాలి ఆ ఎర్రక్షరాలతో మీరు కనపడాలనేటువంటి ఆశతో మరి పని చేయాలని నేను ఇష్టపడతా ఉన్నాను I believe it would help in this foundation that we're talking about in Jesus. మరి ఈ విధంగా మనం మన యొక్క ఆశ మరి ఆ యొక్క క్రీస్తు మీదే మన విశ్వాసం మనం కట్టుకోవాలి అనేటువంటి మాట నేను తెలియజేస్తూ మరి ఆయన వైపే మనం చూడాలి ముఖ్యంగా వాక్యము ఆయన చెప్పినటువంటి మాటలు మనం నేర్చుకోవాలి విశ్వాసంలో ఎదగాలి అనేటువంటి ఆశతో నేను మీకు ఆ యొక్క బైబిల్ కొనివ్వాలని నేను ఆశపడతా ఉన్నా Now, let me add to this. We have Tuesday to where we'll have 75 to 100 pastors. So now we're talking about $5,000 to buy Bibles. మరి ఆ యొక్క మరి మళ్ళా మంగళవారము ఆ యొక్క మనకి ఇంచుమించు 75 నుంచి 100 మంది వరకు దైవ సేవకులు వస్తారు మరి ఒకవేళ దీన్ని బట్టి మనం ఆలోచించినప్పుడు ఇంకా మరి మనకు ఇంకా ఎక్కువ డబ్బు అవసరం అవుతా ఉంటుందని నేను అనుకుంటాను Okay, and we're talking about foundation. Is it more important to take $5,000 and go build one church, which is not enough to build a church? మరి ఆ యొక్క మరి మనం ఆ యొక్క కొన్ని 3-4 లక్షల రూపాయలు మనం తీసుకెళ్లి ఒక సంఘము మనం కట్టడం కంటే ఈ విధంగా మనం అందరం కూడా బైబిల్ తీసుకోవడం అనేటువంటిది అది చాలా దీవెన Or one bathroom, or whatever it is. మరి ఆ యొక్క మరి కొంతమంది ఆ యొక్క ఒక బాత్రూమ్ కట్టడానికి ఆ డబ్బులు ఉపయోగించడం కంటే మరి ఆ యొక్క మరి ఈ విధంగా అందరం కూడా బైబిల్ కలిగి ఉండడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం Are we better to spend $5,000 and buy Bibles for 200 pastors? మరి ఈ విధంగా మరి ఆ యొక్క ఒకే చోట మరి ఆ డబ్బంతా వెచ్చించకుండా మరి 200 మంది దైవ సేవకులకు వారి చేతుల్లో మరి దైవ గ్రంథాలు ఇవ్వడము ఆ యొక్క దైవ గ్రంథాల్లో యేసు ప్రభు యొక్క మాటల్ని ఎర్రక్షరాలతో రాయబడి ఉండడం అనేటువంటిది ఎంతో శ్రేష్టమైనటువంటిది అని నేను భావిస్తా ఉన్నాను దేవునికి స్తోత్రం హల్లెలూయా I want us, my personal desire, and I believe it's God's desire too, is for us to have 200 ministers and us be in unity for the foundation of Jesus Christ, for sharing the gospel of Jesus Christ, for loving people, for encouraging people every day. మరి ఈ విధంగా మరి ఈ 200 మంది కూడా దేవుని ప్రేమలో మరి బలవంతులుగా ఉండి మరి ఆ యొక్క ప్రజలైనటువంటి వారిని వారు ప్రేమిస్తూ మరి వారితో మరి వారు ఆ యొక్క సరైనటువంటి సంబంధాన్ని వారు కలిగి ఉండి మరి అనేక మందిని ప్రభు వైపు నడిపించే వారిగా ఉండాలనేటువంటిది నా ఆశ Because I know without a doubt from this word and what God's done in my life that if we are in unity for the gospel, these other problems will take care of themselves. God will take care of them.
మరి ఈ విధంగా మనం అందరం కూడా ఐకమత్యంగా మనం ఉన్నప్పుడు మనందరం కూడా కలిసి ఆ యొక్క ఈ 200 మంది కూడా దైవజనులు మరి కలిసి మనం పనిచేసినప్పుడు ఎటువంటి సమస్యలు వచ్చినా మనం ఒకరికొకరు ధైర్యపరచుకోవడానికి ఒకరికొకరు ఆదరించుకోవడానికి మనము ఆ యొక్క దేవునిలో బలంగా మనం సాగుతామనేటువంటిది నా ఆశ, నా ఆకాంక్ష. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. It is not what Steve wants. It's not what Manahor wants. Pastor David, Pastor Allo, Amos, Lalo, Brother Stanley, Jonahar, Ramish. It's not what you want. It's what God wants for the unity of the body of his preachers in India and మరి Steve. మరి ఈ విధంగా మరి ఆ భారతదేశంలో ఉన్నటువంటి మిమ్మల్ని అలాగే దైవజనుడైనటువంటి అమెరికా దేశంలో ఉన్న దైవజనుల్ని మరి ఈ విధంగా ఐకమత్యంగా ఉండాలి అనేటువంటిది మనం ఆ యొక్క ఉన్నటువంటి ఆ దైవ సేవకులు గాని మరి జనార్దన్ గారు గాని మనం ఆ యొక్క మనోహర్ గారు గాని మరి స్టాన్లీ గారు గాని వీరు కోరుకున్నటువంటి వారి ఆలోచన కాదు గాని దేవుడే ఆ విధంగా కోరుకొని మనందరినీ కూడా ఏకపరిచి ఈ విధంగా ఐకమత్యంగా మనం ఉండడానికి ఆయన కోరుకున్నారండి. Hallelujah. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. థాంక్ యూ జీసస్. The Hallelujah. last sentence in verse 49 is what I do not want happening to any of us. మరి ఆ చివర ఆ యొక్క 49వ వచనంలో ఉన్నటువంటి చివరి మాట ఏదైతే ఉందో అది మన ఎవ్వరి జీవితంలో కూడా జరగకూడదు అనేటువంటిది నేను కోరుకుంటూ ఉన్నాను. Read all of 49 again. మరి ఆ యొక్క 49వ వచనము మరలా చదువుకుందామండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 49వ వచనము. అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలి ఉండును. ప్రవాహము దాని మీద పడగా వడిగా కొట్టగానే అది కూలిపడెను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పెను. And it says, if a man builds a house on the ground without a strong foundation, if you just build down a foot instead of 15 feet, which is Jesus, when the water comes, it's going to collapse. Troubles come, it's going to collapse. మరి ఒకవేళ మీ పునాది ఒక అడుగు మాత్రమే ఉంచినప్పుడు ఆ యొక్క యేసు ప్రభువులో మరి మీ విశ్వాసంలో ఉన్నటువంటి పునాది ఒక అడుగంత లోతే ఉన్నట్లయితే పైన 16 అడుగులు మరి మీరు కట్టుకున్నట్లయితే వరద వచ్చినప్పుడు అది పడిపోయేదిగా ఉంటది గానీ అది నిలబడదు అనేటువంటిది మనం చూస్తున్నాం ఇక్కడ. And I promise you it's coming. It's coming. Ask Pastor David about a fire. మరి అవును మనకు వస్తాయి. మరి పాస్టర్ గారు మరి దేవానంద్ గారికి మరి అనుకోకుండా ఆయన ఇల్లు అగ్నితో కాలిపోయింది. అలాగ అనుకోకుండా ఈ యొక్క ఆపదలు అనేటువంటివి వస్తా ఉంటాయి. మరి అలాగే మరి లోక సంబంధంగా ఉన్నటువంటివి వచ్చినట్లుగానే మన విశ్వాస జీవితంలో కూడా పరీక్షలు ఏర్పడినప్పుడు మన పునాది సరిగా లేకపోతే మరి మన యొక్క విశ్వాసం. Ask Hardyware and Sonar up in North India about persecution coming. మరి అడగండి, హరిద్వార్ గారిని అడగండి, సోనా గారిని అడగండి, మరి ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి సహోదరులు మీరు అడగండి. మరి వారికి వారు ఉన్నటువంటి ప్రాంతాల్లో మరి ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు వారు నిలబడడం ఎంతో కష్టమవుతా ఉంది. వారు విశ్వాసంలో పడిపోతున్నారా లేదా అడగండి. It is coming and it will get worse and worse and worse until Jesus returns. మరి అవన్నీ కూడా శ్రమలు అనేటువంటివి, హింసలు అనేటువంటివి, మరి ఈ యొక్క మన విశ్వాసానికి పరీక్షలు అనేటువంటివి వస్తానే ఉంటాయి. మన యొక్క మరి ఆ యొక్క జీవితాన్ని ముగించే వరకు కూడా యేసయ్య ప్రభు యొక్క రెండవ రాకడ వచ్చే వరకు కూడా ఇవన్నీ కూడా సంభవిస్తానే ఉంటాయి. మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. I'm through preaching at you today because my toes are hurting. మరి ఇంతటితో మరి నేను ముగించాలని నేను ఇష్టపడతా ఉన్నాను. I'm gonna have to walk gingerly the rest of the day. మరి నేను కొద్దిగా విశ్రాంతి తీసుకుని మరి నా పని నేను ప్రారంభించాలని నేను ఇష్టపడతా ఉన్నాను. ఎందుకంటే నేను చాలా సేపు కూర్చున్నాను, నాకు కాళ్ళు నొప్పులు వస్తా ఉన్నాయి. ఎస్ సార్. Before we pray, any comments, any testimonies, any word from you? మరి మరి మనం ప్రార్థనలోకి వెళ్ళక ముందు మరి మీకేమైనా మరి ఆ వాక్యం మీ జీవితంలో ఎలా ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే మరి తెలియజేయండి. మీకు ఏమైనా సాక్ష్యము ప్రభు మీ జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాలు మీరు తెలియజేయాలంటే కూడా మీరు తెలియజేయచ్చు.
ప్రైజ్ లార్డ్ అండి చార్లిన్ గారు. ఒకటి రియల్ గా నిజమే, ఈ రోజు నడిపింపులో నిజమే మనుషుల మీద మనం ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడినప్పుడు, అంటే మనం జనరల్ గా సమస్య వస్తున్నప్పుడు, ఏదైనా కష్ట సుఖాలు శోధనలు వచ్చినప్పుడు అటు ఇటు మనుషుల వంక చూస్తుంటాం. జనరల్, అది మానవ శరీరంగా. కానీ క్రీస్తుని కలిగిన మనం దేవుని పరిశుద్ధాత్మతో నడిపించబడినప్పుడు మనం ఎవరి వైపు చూడాలి? ఫౌండేషన్ ఏంటి? మనది క్రీస్తు మీద కట్టుకున్నాం ఫౌండేషన్. సో ఆయన మీద ఆధారపడకుండా ఆ, మనం ఆధారపడ్డం నిజమే. ఆ తర్వాత దైవ చిత్తానుసారంగా పనిచేస్తున్నామా లేదా, అది చాలా ఇంపార్టెంట్. నిజమే ఇది చెప్పారు స్టీవెన్ గారు, రియల్లీ ఇన్స్పైరింగ్. ఎందుకంటే దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక ఎవరెవరి పట్ల, ఏ సంఘం పట్ల ఎలా ఉందో అలా నడిపించినప్పుడు అభివృద్ధి చెందుతుంది. మనం దీవించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా కూడా ఉండగలం. దేవుడిని అడగకుండా మనం పనులు చేస్తూ ఉంటాము, దానివల్ల నష్టాలు కూడా పడతాం. నాకైతే అది చాలా అనిపించింది. నేను నిజమే దేవుని మీద ఆధారపడి దేవుళ్ళు నన్ను దేవుడు పిలుచుకొని ఏర్పరచుకున్నప్పుడు ఉన్న మధ్యలో పడిపోతూ తొట్టిల్లుతూ ఎన్నో నష్టాలకి కష్టాలకి అదే కారణం. థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్. వన్స్ అగైన్ నన్ను రివైవ్ చేస్తున్నట్టు. థ్యాంక్ యూ సార్. Amen. Sister Thank you. Hamalata is telling, and many times in my life I struggle like this because I am taking, I'm not, my faith is not built in the Jesus. So that time I face many problems and I struggles. So this is a very heart touching message. Once again, God reminds me. The thing I have to build my faith in God and Jesus, and in a deep level, and then only my faith will be faith will be strong, and live a victorious life in God Jesus. That is a very great encouragement for me, and I will build my foundation in Jesus Christ. More Amen. foundation in Jesus Christ. Yes. Praise the Lord. Praise the Lord. Praise the Lord. థ్యాంక్ యూ. Praise the Lord. Hallelujah. Hallelujah. ఇంకా మరి ఎవరైనా మరి మీరు ఆ యొక్క వాక్యము మీ జీవితాల్లో ఎలా ఆశీర్వాదకరంగా ఉన్న విషయాలను మీరు తెలియజేయాలంటే, మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే మీరు తెలియచేయండి. దేవునికి స్తోత్రం. అన్న ప్రైజ్ లార్డ్ అన్న, వందనన్న. సార్ నేను హానోకున్ సార్, ప్రకాశం జిల్లా. అన్న వందనన్న. సార్ అయితే ఈరోజు కొంచెం మాకు శుక్రవారము వేరే చోట ఉపవాసపు కోరిక ఉంది, కొంచెం లేటుగా జాయిన్ అయ్యాను. అన్న కొద్ది నిమిషాలు అవుతుంది. అయినప్పటికీ నాకంటే ముందు సిస్టర్ గారు ఎస్ఐజీ దేవుని మీద ఆధారపడి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళాలనే అంశం మీద దైవజనులు మాట్లాడాలని నేను అర్థం చేసుకున్నాను. నేను మెసేజ్ అయితే వినలేదు. ఏదేమైనప్పటికీ మాకు ఆశీర్వాదకరమైనటువంటి ద్వారా మాకు తెలియపరిచారని అదే విధంగా Let Manny finish. Sir? No, you go ahead and finish. అన్న చెప్పండి సార్. ప్రార్థన రిక్వెస్ట్ ఏంటంటే, మా చర్చి కొంచెం డోర్ల విషయమై కొంచెం ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆ డోర్లు చాలా అవసరత సార్. ఎదురు చూస్తున్నాం. ప్రార్థనలో ప్రాముఖ్యంగా ప్రార్థనలో పెడుతూ ముందుకు కొనసాగుతున్నాం సార్. అన్న ఓకే అన్న, ఓకే అన్న అయ్యగారితో చెప్తానన్న. Pastor Amen Babu is telling, and today I joined little late, but I heard the message in 10 minutes message, and it is a great blessing for me, and God touched my heart, and I really blessed through your message because I joined late. I went to a special meeting in Friday meeting in my church, so I came back home and I joined, and I will very much blessed through your message. Thank you so much for sharing your Thank you. great message and encouraging message. And also he's requesting from many days, and he's for putting the doors in his church. So please pray, and God will provide the doors for his church. That will be 34,000 Indian rupees. That will be $396. So please, if possible, please provide that money to put the doors for his church.
and because he's requesting more than 6 months, so he's waiting on God, and if possible, and he's praying for the God's will, and if possible, please pray and extend your helping hand and support for this reason. What, Almighty, we will pray for God to provide the money, but the money that God's providing now is for more ministry, Bibles, motorcycles coming to India, not really doors and windows. But we'll pray. I got it on the prayer list. మరి ఆ యొక్క ఇప్పుడు మరి మేము ఆలోచించే ఆలోచనలో మరి మా ధనం ఏదైతే ఉందో అదంతా కూడా భారతదేశంలో సేవ, మరి వచ్చి అయ్యగారు వచ్చి పరిచయం చేయడానికి, అలాగే ఏదైనా అవసరాలు ఉంటే బైబిల్స్ కొనడానికి, అలాగే వాటి కొరకే వాడుతున్నారు. కానీ మరి ఇటువంటి డోర్లు మరి వాటికి చేయడానికి అవకాశం ఉండట్లేదు అయ్యగారి దగ్గర. అయినా కూడా ప్రార్థన చేస్తారు, ఒకవేళ దేవుడు ఆయనకి అనుగ్రహిస్తే ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తానని మాట ఇస్తున్నారు. ఆమేన్. వందలన్నా. అయ్యగారు స్టార్టింగ్ లో మా పేర్లు పలకటం కొంచెం కష్టంగా ఉంది, పేర్లు మార్చుకోండి అని అన్నారు. నాకు బాప్టిజం ఇచ్చినప్పుడు ఇబ్రహీం సహవాసం భక్సింగ్ గారి దగ్గర జాషువా అని పెట్టేదన్నా. మరి చాలా జాషువా అని పిలుస్తారు. ఇక నుంచి కూడా అయ్యగారు మీరు నన్ను జాషువా అన్నారు, చాలా సంతోషం. మరి ఈరోజు చెప్పబడ్డటువంటి వాక్యము సేవకులమైనటువంటి మాకు చాలా అవసరం. అది బండ మీద కట్టబడినటువంటి సంఘము ఏ విధముగా బలంగా ఉంటుందో, అలాగే సేవకులమైనటువంటి మా జీవితాల్లో కూడా ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. వాటిల్లో మేము బలంగా ఉండాలని అయ్యగారు చక్కని వాక్యాన్ని మాకు బోధించారు. అలాగే మనుషుల మీద కదా ఆధారపడవలసింది, దేవుని మీద ఆధారపడండి, మీరు దేవుణ్ణి అడగండి, ప్రభువుని అడగండి అని చక్కని సందేశం ఇచ్చారు. అందుకే ప్రభు అన్నారు కదా, మీరు అడగండి, అడుగుడే మీకు ఇవ్వబడును అన్నారు. కాబట్టి అది మ్యాన్ ఆఫ్ గాడ్ అయ్యగారు స్టీవెన్ అయ్యగారు గారు కావచ్చు, అన్నగారు చార్లెస్ గారి ద్వారా కావచ్చు, ఎవరి ద్వారా కూడా వారే పంపిస్తారు చక్కని సందేశాన్ని. మరి మేము విన్నాము. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే అయ్యగారు, I listen your message very humbly, very thankful to you అన్న. చాలా సంతోషంగా ఉంది. అయ్యగారు చెప్పిన వాక్యాన్ని విన్నాం. మరి నా పేరు జాషువా బోడా. ఈ రోజు నుంచి మరి జాషువా బోడా గారిని పిలువబడతానని మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి అయ్యగారు చెప్పిన ప్రకారముగా మేము దేవుని మీద ఎక్కువ ఆధారపడి దేవుని దగ్గరే అడగాలనేది అయ్యగారు నేర్పారు. కాబట్టి మరి ఈ రోజు నుంచి కూడా మేము చేసేది ఎక్కువగా మరి స్టీవెన్ అయ్య గారి పరిచయం గురించి, మీ పరిచయం గురించి ఎక్కువగా మా సంఘాల కోసం కూడా ప్రార్థన చేస్తామని తెలియజేస్తున్నాను. మరి అవకాశం ఇచ్చినటువంటి స్టీవెన్ అయ్య గారికి మీకు కూడా వందనాలు తెలియజేస్తూ నా వాక్యాలు ముగించుకుంటున్నా. వందనాలు అన్న. వందనాలు. ప్రైజ్ లార్డ్ అన్న. పాస్టర్ జనార్దన్ is telling and at the starting you said about I am difficult to pronounce your names. That time because after he's taking the baptism, the pastor put a name Joshua. You can call him Joshi from the next time onwards. Tell him to change his screen name. మరి మీరు ఆ మీటింగ్ లో జాయిన్ అయినప్పుడు ఆ స్క్రీన్ మీద వచ్చే మీ పేరు కూడా మార్చేసుకోండి, జోషి అని పెట్టేసుకోండి. అప్పుడు మిమ్మల్ని జోషి అని పిలుస్తాం. Hey, Joshua, I will not remember it next week. మరి నాకు మరి వచ్చే వారం నేను మర్చిపోతాను. అందుకనే మీరు మీ స్క్రీన్ మీద పెట్టేసుకున్నారు అనుకో ఆ పేరు వచ్చేలాగా, మరి నాకు గుర్తుంటది, నేను పలకడానికి ఈజీగా ఉంటది. మీరే పెట్టండి స్క్రీన్ మీద. He don't know how to change the screen name, but old people get your grandchildren to do it. They can do it. మరి మీ చుట్టాలు ఎవరన్నా, మరి మనవాళ్ళు, మనవరాళ్ళు, కుమార్తె, బిడ్డలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి చెప్పండి, వాళ్ళు చేంజ్ చేస్తారు మీ పేరు జాషువా. అలాగే చిన్న విషయం కూడా మర్చిపోయానన్నా, అయ్యగారు ఏజ్ గ్రూప్ చెప్పారు, 72 సంవత్సరాలు అన్నారు అయ్యగారికి, స్టీవెన్ అయ్య గారికి. నేను మరి 1 సంవత్సరం చిన్నవాడిని అయ్యగారి కంటే, 71 సంవత్సరాలు నాకు. మరి 1.5 hours నేను అయ్యగారు వాక్యము, మీ ట్రాన్స్లేషన్ నేను స్టార్టింగ్ నుంచి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా
నేను కూర్చొని నేను జాగ్రత్తగా వింటాను. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పేది వినాలి, దాంట్లో సత్యాన్ని గ్రహించాలని మరి నేను కూర్చుంటున్నాను. నా వయసు ఇప్పుడు 71 సంవత్సరాలు. విరిగిపోయిన కాలు, ఆ కాల్లో రాడ్ ఉంటుంది. అలాగే నేను ఏజెన్సీ ఏరియాలో తిరిగి పరిచర్య చేస్తున్నాను అన్న. అలాగే విలేజెస్ లో కూడా పరిచర్య చేస్తా ఉన్నాను. ఇది నా సాక్ష్యం ఉన్నా. ఓకే అన్న, ఓకే అన్న. Praise the Lord, hallelujah. He's saying my age is also 71 years, 1 year less than brother, and God is still using me and strengthen me and Yes. work in the tribal areas with my accident leg. Iron rod put in my leg, but still I am working for God in many different Amen. tribal areas. Please pray for me. God will use me. Thank you. Continue. Amen. 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 Thank you so much. అన్నా ప్రైజ్ లార్డ్ అన్న, వందనాలన్నా. చెప్పండి అన్నా. నా పేరు రామకృష్ణ, అందులో వస్తుంది. అయితే మెల్కీషెదక్ అన్న నా పేరు అన్నా. అన్నా ఈ రోజు అంటే ఎప్పుడు గారు స్టీవ్ గారు చెప్పిన వాక్యం ఎప్పుడు చదువుతున్నాం మేము. అయితే ఈ రోజు ఆయన నొక్కి చెప్పడంలో మా ఇంకా కలిగి ఉండాలని, అప్పుడు మేము బలంగా ఉండగలుగుతామని మంచి విషయాలు చెప్పారన్న. కాబట్టి ఈ రోజు చెప్పినటువంటి వాక్యం నిజంగా మా హృదయాల్లో చాలా నాటుకుంది. ప్రత్యేకమైన వందనాలు స్టీవ్ గారికి. Praise the Lord. Praise the Lord. And brother Melchizedek is saying, and today you especially told the world for the preachers and pastors, evangelists, and it is touched our hearts because we have to build our faith in God and strongly in Jesus Christ. Yes. And Yes. we have to stand before the congregation and share the word of God to all the congregation and about the faith. And we also tell them to faith to tell them to the people to faith in Jesus Christ and a great foundation, deep foundation in Jesus Christ. That is the thing we learn and we will share. Amen. And we write down all your message in the paper and we will share in our churches, and that will be a great encouraging to all the people to stand strong in faith in many people. Hallelujah. Amen. 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 Sir, Steven Star. Yes, sir. Thank you once again to see you. So wonderful message today, heart-touching message. The Holy Spirit spoken to me. So completely depend upon God only. Yes. Whenever Amen. situations and needs, we don't look unto human beings. That word is touching my heart. The Holy Spirit spoke to me once again, reminded to me completely look unto Jesus. Whenever we look unto him, he will provision will come, provide, definitely will come. I believe strongly. Yeah. So I am encouraging, but that word only. I am very happy to listen that word. Once again, Holy Spirit spoke to me. And one thing is there, and so gospel is the main important in our life. So many places, unreached places is there. So you focus on gospel. That's a wonder. That's a great. So many people are perishing. So many villages, interior places is there. So we can pray more and more. So more money, more field we can reach. It's my burden. So recently, one brother added me, new brother, that Sadanandam. He newly joined, is my brother. And my desire to reach more villages. So it's my desire. So please pray. And the Hyderabad team also, good team. And 20 people had it coming days. So now few people are joined. So my desire, we can we can unit each one of us. We go fast and do the work. So recently one miracle happened in Medipatnam. So one devil is there now. So she is very touching. So now she's very fine. Is very Amen. fine. Delivered by the devil.
He's happy. He's coming church regularly in Peter Kappa Church in Medipatnam. So that night, all are praying. Church believers are praying. So the devil will go on. Now she is very happy. They are asking to pray for our children. No children. She doesn't have children. So please pray for her. అన్న And ఏం once పేరు అన్న, ఏం పేరు అన్న? ఆమె పేరు పీటర్. నేను మెసేజ్ పెడతా బ్రదర్. అన్న ఓకే అన్న, ఓకే. పీటర్ క్యాపా దగ్గర చేసి మంచిగా ఉంది ఇప్పుడు ఆమె. షీఈ్ ఫైన్ అన్న, ఓకే ఓకే. ఓకే ఓకే. సదానందం బ్రదర్ కూడా మీరు ఒక మాట మాట్లాడండి. కొత్తగా జాయిన్ అయ్యండు బ్రదర్. ఒకరికి ప్రాబ్లం ఉంది. థ్యాంక్ యూ సార్. స్టీవెన్ సార్, వన్స్ అగైన్ we are praying. One word is there na, your daughter, son must be involved in the ministry. Yes, amen. Definitely. I believe October they will come. Maybe Amen. Pray. I am praying. So Jachin, Manohar, we are all the faithful servants. We honestly, we do more work for the glory of God. Nothing in this world. We cannot anything from this world. Everything vanished. So we spend money for the glory of God, for the kingdom of God. That's my desire. Amen. Thank you, sir. Thank you. Sadananda మాట్లాడండి. సార్ ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్. గుడ్ ఈవినింగ్ సార్. అన్న వందనన్న. అన్న నా పేరు సదానందన, పాస్టర్ సదానంద ఫ్రమ్ ఇబ్రాహీంపట్నం. అన్న సో అన్న అమోస్ అన్న గారు అన్న అవుతారు. అన్న సో ఇక్కడ మేము పరిచర్య బాగా చేశాము అన్న ద్వారా కూడా. సో ఈ మధ్యలో నేను పరిచర్యలో వచ్చాను. కోవిడ్ టైంలో నేను దేవుని కృప చేత డాక్టర్స్ డెత్ అయిపోయిందని చెప్పారు. కోవిడ్ లో చనిపోయిన వ్యక్తి. నేను తిరిగి దేవుని బ్రతికించుకుని సేవలో వాడగొట్టుకుంటున్నాను. సో ఇక్కడ నెగిటివ్ ప్లేస్ ఇబ్రాహీంపట్నం అన్ని ప్రాపర్టీస్ కానీ అన్ని కూడగొట్టుకొని రెంట్కుండి ప్రభు సేవలో ఉంటున్నాను. సో ఇందాక అయ్యగారు చెప్పిన మాటలు చాలా ఇన్స్పైర్ అయిపోయాను. సో ఎప్పుడు అంటే ఇందాక చాలా మంది చెప్పారు, అయ్యగారు చెప్పిన వాక్యం ఏంటంటే ఎక్కువ దేవుని మీద ఆధారపడము అనేది ఒకటి బలమైన విశ్వాసం కలిగి ఉంటున్నాం. కాబట్టి వాక్యమే మనకు పునాది. సో వాక్యం మీద మనం ఉంటే దేవుడు ఏ విధంగానైనా సహాయం చేస్తాడన్న గొప్ప విశ్వాసం ద్వారా ఈరోజు వాక్యం ద్వారా నేను బలపడ్డాను. అందుబట్టి దేవుని వందనాలు. సార్ స్టీఫెన్ సార్ కూడా ప్రత్యేకంగా వందనాలు. అన్నగారు కూడా ప్రత్యేకంగా వందనాలు. మా యొక్క అన్నగారు అమోస్ అన్న కూడా ప్రత్యేకంగా వందనాలు. జూమ్ లో మీటింగ్ ఉన్న వాళ్ళందరికీ ప్రత్యేకంగా నా యొక్క వందనాలు తెలుస్తున్నాయి. మా కోసం కూడా ప్రేయర్ చేయండి. తప్పకుండా అన్న. పాస్టర్ సదానంద్ is joined today and newly joined today and he is very much happy and excited. At the time of COVID, doctors said he died like that. They went into the that mortuary and God miraculously healed him and laid him from the deathbed. And after that, he is working for God and more commitment and more burden, more strength. And because God gave this life to me again, so doctors declared my death, but God wants me to come alive to work with him. So please, and today he joined today firstly through Amos, but he's very much blessed through your word and every word you share, and that you have to put our faith on God and strong foundation in Jesus Christ. That words, all the words is encouraged him and so much blessed to him. And thank you so much for sharing this wonderful word of God and encourage me. And please continually pray for him and his ministry and his family, and God will strengthen him and use him to be blessing many people in Hyderabad and near villages. Thank you so much, sir. Amen. Praise God. Hyderabad team is అన్న 1 minute సార్లు అన్న. ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఎందుకంటే మాకు మేము ఉండే గ్రామాల్లో సిగ్నల్స్ లేవన్నమ్మా సరిగ్గా నెట్వర్క్. ఆ కారణం చేత మనోహర్ గారు వారి ఇంటి దగ్గర మమ్మల్ని అందరినీ కూడా సిట్టింగ్ చేసి చక్కగా
ఈ రోజు మీ అందరం కూడా అందరం కలిసి వాక్యం వినడానికి దేవుడు చక్కని కృప చూపించాడు. నిజంగా మనోహర్ గారికి మంచి తలంపు వచ్చింది. మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చి చుట్టుపక్కల దూర ప్రాంతం నుంచి అందరం వచ్చి కూడి ఉండటం చాలా, మేమందరం ఒకే దిక్కున కూర్చొని వాక్యం వినడం అనేది చాలా సంతోషంగా ఉందండి. నిజంగా మా కోసం మరి స్టీవ్ గారు ప్రేర్ చేయాలి, మా అందరి కోసం కూడా. ఇప్పుడు ప్రతి నెల ప్రతి వారం కూడా మేము ఇలా కూడుకోవడానికి దేవుడు చక్కని మమ్మల్ని అందరినీ సమకూర్చాలని కోరుకుంటున్నాను. Amen, amen, amen. Amen. Pastor Melchizedek is telling, and we are all facing many problems with the network issues. God gave a good idea to Pastor Manohar to gather together in one place and put in a big screen, and we all had the opportunity to hear the word of God and sitting in front of the big screen, and that is hearing the word of God and seeing you and hear your voice is a great blessing for us. And thank you, Holy Spirit, for giving the good thought for Manohar for gathering us one place and hearing the word of God. Praise the Lord. Hallelujah. We are really blessed through this. Thank you so much, sir. మరి ఇంకా మరి ఆ యొక్క వాక్యము మరి మీ జీవితంలో ఎలాగా మరి ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమన్నా ప్రార్థన అవసరాలు ఉంటే దయచేసి తెలియచేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. అన్నా వందనాలన్నా, మిమ్మల్ని అయ్యగారు తలుచుకుంటున్నారు, జెసిపి అని అడుగుతున్నారు. జెసిపి కేమ్. Is that Jesse? Yes sir, జెసిపి. జెసిపి చెప్పన్నా. అన్న వచ్చే నెలలోనే పాపకి పరీక్షలు అన్న బీఫార్మసీ అయిపోతుందన్నా, అన్నారు. కొంచెం ప్రార్థన చేయించండి అన్న. కొంచెం ఆర్థికంగా పాప పేరు మేరీ జ్యోతి అన్న. మేరీ జ్యోతి. ఓకేనా, ఖచ్చితంగా ఖచ్చితంగా. అది లాస్ట్ అదే కొంచెం ఎగ్జామ్ ఫీజు కట్టాలన్నా, కడితేనే గానీ హాల్ టికెట్ ఇవ్వనన్నారు. కొంచెం దేవుడు సమకూర్చేటట్టుగా ప్రార్థన చేయించండి అన్న. ఇల్లు కోసము, చర్చి కోసం మీరు కొంచెం ప్రార్థన చేయించండి అన్న. అన్న ఓకే అన్న, ఓకే అయ్యగారు చెప్తానన్న. Pastor Solomon Raju is requesting to pray for her daughter's examinations coming in the next month. Her name is Mary Jyoti, and so please pray for Mary Jyoti for the B.Pharmacy exams. God will help a good and give good wisdom to write the exams, and also please continually pray for his ministry and all the church and church members in his village, and please uphold in the 2 churches in this village. Yes sir. చర్చి స్లాబ్ కొరకు కూడా ప్రార్థన చేయించండి అన్న. చర్చి స్లాబ్, ఇల్లు స్లాబ్ కొరకు. Okay. Will you send me a new list of pastors so I can put them on the prayer list? Yes sir, yes sir. Okay sir, okay. But we are, everybody understand, in our prayers it is praying for God's will to be done in you and your children's and your wives and churches. Amen, amen. So when we pray for his children, we were praying for all children to do good in exams. Okay. Amen, amen, amen. Yes sir, yes sir. I will send you sir. I will made a list and send you. Yes sir. Thank you so much sir for sharing. Now I have a request. Okay. Yes sir. I have got an appointment here in 5 minutes. Yes sir, yes sir. And so I'm not going to be able to hang around for our prayer time. So will you do it like we've been doing it and close it? Yes sir, yes sir, yes sir. Okay sir, okay. And then I will see everybody Tuesday and Friday of next week. Okay sir, okay sir. Thank you sir. Thank you so much. See you next Tuesday and Friday sir. Thank you. Okay, sir. Tell them what I just said. మరి ఇంకా అయ్యగారికి ఇప్పుడు 5 నిమిషాల్లో ఒక అపాయింట్మెంట్ ఉందంట. అందుకని మనము ఆ ప్రార్థన సమయము, మౌనంగా ప్రార్థన చేసే సమయాన్ని మనం కంటిన్యూ చేస్తూ అలాగే ప్రభులో మనం కొనసాగుదాము. అలాగే మరలా వచ్చే మంగళవారం మరి అలాగే శుక్రవారము మరి అయ్యగారితో మరి వచ్చేటువంటి మీటింగ్ లో మనందరం కలుసుకుని అయ్యగారు మరి అందరం సహవాసం, ప్రభులో సహవాసం కలిగి ఉందాం. అంతవరకు మరి అయ్యగారి కొరకు, మరి అయ్యగారు చేసే పనిలో ప్రభు సహాయం చేసేలాగా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. అలాగే మీరు మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ సంఘాల కొరకు, మీ బిడ్డల కొరకు ఆయన ప్రార్థన చేస్తా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Yes sir. Thank you. I love every one of you. Thank you so much. Okay sir. Bye. Thank you so much sir. We love you too sir. See you next week.